అందరికీ శుభోదయం. కొత్త నవలకి స్వాగతం. ఆశాలత రచన త్వరగా మోచర్ల జయశ్యామల గారు. చూడగానే తప్పకుండా లైక్ చేయండి. 50 లైకులైనా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? అన్నం తింటున్న కంచంలో విసురుగా చేయి కడిగేసి లేచిపోయాడు సత్యం. పక్కనే కూర్చుని భోజనం కానిస్తున్న నారాయణరావు సత్యం వెళ్ళిన వైపు నివ్వరపోయినట్టుగా ఒక్కసారి చూసి తిరిగి ఆ చూపులు భార్యపై నిలిపాడు. భోజనం చేస్తూ చేస్తూ అలా మధ్యలో కొడుకు లేచిపోవడంతో మనసు చివుక్కుమంది కమలమ్మకి. వాడు అన్నం తింటున్నప్పుడు తప్ప వాడిని దెప్పడానికి మీకు సమయమే దొరకదు. భర్త మొహంలోకి చూడకుండా అన్నం గిన్నె మీద మూత పెడుతూ సణిగింది కమలమ్మ. ఇప్పుడు వాడిని నేనేమన్నానే? నారాయణరావు స్వరం తారాజువ్వలాగా లేవబోయి మధ్య స్థాయిలోనే ఆగిపోయింది. ఎవరు ఎవరిని ఏమీ అనలేదు. అంతా నా కర్మ, మీరు కానివ్వండి. నుదుటి మీద కొట్టుకుంటూ వంటగదిలోంచి అవతలకు వెళ్ళిపోయింది కమలమ్మ. నీ కర్మ కాదే, నా కర్మ. ఈ సంసారం, ఈ పిల్లలు అంతా నా కర్మే. గుణుక్కుంటూనే భోజనం కానిచ్చాడు నారాయణరావు. కంచం దగ్గర నుంచి లేచి తిన్నగా ముందు గదిలోకి వచ్చిన సత్యం గోడవారుగా నేల మీదనే ధబీమని బోర్లా పడుకున్నాడు, పడిపోయినట్లుగా. మరో గోడవారుగా చాపపరుచుకొని కూర్చుని ఉదయం తీరిగ్గా ఉందని చిరిగిన చీర అంచులు కుట్టుకుంటున్న రాజ్యం సత్యం అలా విసురుగా వచ్చి పడుకోవడం చూసి అప్పుడే వీడి భోజనం అయిపోయిందా అని అనుకుంటూ సత్యం ఏదో పలకరించబోయే లోపలే కమలమ్మ వచ్చింది ముందు గదిలోకి. ఒరే సత్యం, పూర్తిగా అన్నం తినకుండా అలా వదిలి వచ్చి పడుకుంటావేంట్రా అంది గుమ్మల్లో నిలబడి. సత్యం పలకలేదు. కనీసం కదలనైనా కదలలేదు. ఏమైంది మళ్ళీ? చీర కుట్టడం అయిపోయింది రాజ్యానికి. వంటి కొసతో దారం తెంపుతూ తల్లి మొహంలోకి చూసింది. ఏముంది, మామూలు పాటే. ఈ ఇంట్లో నేను ఎవ్వరికీ ఏమీ చెప్పలేను తల్లి. నాకు చావు వచ్చినా బావుండు. కమలమ్మ కళ్ళలో నీళ్లు తిరిగిపోగా అక్కడి నుంచి కదిలిపోయింది. అంత తేలిగ్గా అదొస్తే అందరం అదృష్టవంతులమే. రాజ్యం చీర కుచ్చిళ్ళు పెట్టి చేతి మీద వేసుకుని ఒరే సత్యం అంటూ పిలిచింది. అని అన్నాడే కానీ తిరిగి చూడనే లేదు సత్యం. అన్నం తింటూ లేచొచ్చావా? సత్యం మాట్లాడలేదు. లే, అలా కింద పడుకోవడం ఏంటి అంది గట్టిగా. మరేం పర్వాలేదు, ఏమీ అయిపోను విసుగ్గా అన్నాడు సత్యం. అయినా ఏమిట్రా ఇది, రోజు ఉండేదానికి. రాజ్యం మాట పూర్తి కాకుండానే కస్సుమని లేచాడు సత్యం. ఏంటి రోజు ఉండేది? రోజు ఉండేదానికి మరి నన్ను సూటి పోటీ మాటలు అనడం ఎందుకు? నాకు మాత్రం 25 ఏళ్ళు వచ్చినా ఇలా కూర్చుని తినడం సరదాగా ఉందా? కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా. ఎక్కడా ఉద్యోగం దొరకపోతే నేనేం చేస్తాను? ఇలా కూర్చుని తినడం నాకు మాత్రం సిగ్గుగా లేదు? బాధ అనిపించదు? నేనేదో బాధ్యతారహితంగా తింటున్నానని, జల్సాగా తిరుగుతున్నానని మాట్లాడితే ఎలాగా? సత్యం ముఖంలో ఏడుపు ఒక్కటి తక్కువగా కనిపించింది. రాజ్యం చిన్నగా నిట్టూర్చి, సత్యం, ఇందులో కొత్తే ముందరా 3 సంవత్సరాలుగా సాగుతున్నదే కదా. నుంచున్న పళంగా ఉద్యోగాలంటే దొరికే రోజులేనా ఇవి? ఆ సంగతి మీకు తెలిసి కూడా ఉద్యోగం దొరికినా చేయడానికి నాకేదో ఇష్టం లేక వెధవలాగా జులాయిలా తిరుగుతున్నానని అనుక్షణం నన్ను దెప్పడం దేనికి? ఈ క్షణంలో ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. ఒళ్ళొంచి రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించకపోతే అప్పుడు అడుగుదురు కానీ. బోర్డు బిఏ పాస్ అయి 3 సంవత్సరాలైనా చివరికి మున్సిపాలిటీలో పాకి ఉద్యోగం కూడా దొరకట్లేదు. నిరుద్యోగి వెధవనని ఇంట్లో బయట చులకన చేసి చూసినా జీవోత్సవంలాగా నేను బ్రతుకుతున్నాను. అన్నం పెట్టి ఆ కంచంలో ఉమ్మేసిన ఆ వెధవ తిండి తింటూ సత్యంకి దుఃఖం ఆగలేదు. మోకాళ్ళలో తల దురుచుకున్నాడు. సత్యాన్ని ఎలా ఊరడించాలో రాజ్యంకి అర్థం కాలేదు. కన్నందుకు, పెద్దవాళ్ళు అయినందుకు, గుప్పుడు మెతుకులు పెట్టి మనని పెంచి పెద్ద చేస్తున్నందుకు ఏమైనా అంటే పడడం మన విధి అనడమే కానీ పిల్లల మనసులు ఎలా పాటలు పడుతున్నాయో గ్రహించరు. అందరూ పుడుతూనే సంపాదించుకొని తింటారా ఎవరిది వాళ్ళు? ఈ రోజున మనది అనేవాళ్ళు ఒకప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడిన వాళ్లే కదా. తల్లిదండ్రులు పిల్లలకి పెట్టడం మన ఇంట్లో కొత్త కాదు కదా. అది లోకంలోనే వింత కాదు. పక్షి కూనకి రెక్కలు వచ్చే వరకు ముక్కుతో ఖర్చుకొచ్చి గూట్లో ఉన్న పిల్లలకి ఆహారం తెచ్చిపెట్టి పక్షిని చూసి ఇటువంటి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందిరా అంటూ రాజ్యం చీర గదిలో పెడదామని అటు నడిచింది. గదిలో మంచం మీద అడ్డంగా బోర్లా పడుకుని ఒక లావుపాటి క్లాస్ పుస్తకం
ఓ పాకెట్ సైజు నవల ఏదో పట్టుకుని అతి దీక్షగా ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నంత శ్రద్ధగా చదువుతూ కనిపించింది శశిరేఖ. ఆ పక్కనే రాము, లలిత అప్పుడే నిద్రలోకి జారుకున్నారు. గదిలో అడుగుల చప్పుడికి తల తిప్పి చూసి తడబడుతూ పుస్తకం మూసేసరికి లేచి కూర్చుంది శశిరేఖ. కానీ అప్పటికే ఆ పుస్తకం కంటపడిన రాజ్యం ఏమిటే ఇది అని అడగబోయింది తను చూడనట్లుగా. చేతిలో చీర మడతపెట్టి దండం మీద వేస్తుంటే క్లాస్ పుస్తకంలోంచి నవల తీసి తలగడ కింద పెట్టేసింది శశిరేఖ. రాజ్యం చూడలేదనుకుని. ఉసేవ్ రాజ్యం, మీ ఇద్దరు కూడా అన్నాలకి రండి అని వంటగదిలోంచి పిలిచిన కమలమ్మ తిరిగి ఆ త్రిపాది వెధవ కొంపకు తగలడ్డా అంది గట్టిగా. ఎవరు? శంకరమేనా? ఇంకా రాలేదు తల్లికి సమాధానం చెప్తూ అటు నడిచింది శశిరేఖ. రాడు, వాడెందుకొస్తాడు? దేశ దిమ్మరి వెధవ, లోకంలోని పనులన్నీ వాడివేనాయ్యా. ఆ కంచాలు ఇలా పెట్టు అంటూనే కమలమ్మ గిన్నెలు గరిటెలు చప్పుడు చేస్తూ వడ్డన ప్రయత్నంలో పడింది. శశిరేఖ అలా వెళ్ళగానే దిండు కింద దాచి ఉన్న పుస్తకం తీసి చూసింది రాజ్యం. సందులో సుందరి పేరు చూడగానే కడుపులో తిప్పినట్టు అయింది రాజ్యానికి. అట్ట మీద స్త్రీ బొమ్మ పూర్తిగా నగ్నంగా ఉంది. రాజ్యం తిరిగి పుస్తకం అక్కడే పడేసి వంటింటి వైపు వెళ్ళింది. శశిరేఖకి నవలలంటే పిచ్చి. కంటికి కనిపించేది చేతికి అందినది చదివేస్తుంది. ఇంకా ఆ చదవడం మంచి చెడుల విచక్షణే లేదు. తన స్నేహితులందరి ఇళ్లలో నుంచి తెచ్చి చదువుతూ ఉంటుంది. అలా చాలక తల్లి దగ్గర చిల్లర డబ్బులు తీసిపోయి నవలలు అద్దెకి తెచ్చి చదువుతూ ఉంటుంది. 1-2 సార్లు శశిరేఖ చేతుల్లో సెక్స్కు సంబంధించిన నవలలు చూసి చిన్నగా కేకలేసింది రాజ్యం. అందుకే రాజ్యం చూస్తుండగా నవలలు తొందరగా చదవదు. నారాయణరావు భోజనం ముగించి వచ్చి ముందు గదిలో కూర్చున్నాడు. తండ్రి ముందు గదిలోకి రాగానే అంతవరకు అక్కడే కూర్చున్న సత్యం విసురుగా లేచి వీధిలోకి నడిచాడు. అది చూసిన నారాయణరావు వెధవన్నారు వెధవ, పైసా సంపాదన లేదు కానీ రోషాల మటుకు తక్కువ లేవు అని అనుకున్నాడు. సత్యం అలా విసురుగా వెళ్ళిపోవడానికి కారణం రోషం కాదు, సిగ్గు, అభిమానం. ఎన్నాళ్ళు వచ్చినా తండ్రి మీద ఆధారపడి బ్రతుకుతున్నాను అన్న అభిమానం. తండ్రి ముఖంలోకి సూటిగా చూసే ధైర్యం లేక అక్కడి నుంచి వీధిలోకి దూసుకుపోయాడు. కానీ నారాయణరావు దృష్టిలో అది పొగరుమోతుతనం, రోషం. కమలమ్మ, రాజ్యం, శశిరేఖ ముగ్గురు భోజనాలు కానిచ్చి వంటిళ్ళు సర్దుకొని యువతలకు వచ్చేసరికి శంకర్రావు వచ్చాడు వీధిలోంచి. అప్పటికి రాత్రి 9 గంటలు అవుతోంది. ఎరా, ఇల్లు కనిపించిందా? ఇంత పెందరాళే వచ్చావేమిటి అని అడిగారు నారాయణరావు శంకరాని. రోజు కంటే ఇవాళ పెందరాళే వచ్చాను, అమ్మని అడగండి అని. అమ్మ అన్నం పెట్టు అన్నాడు షర్టు గుండీలు విప్పుకుంటూ. అమ్మ ఇప్పుడే పడుకుంది, నువ్వు వెళ్ళి పెట్టుకో తిన్ను అంది శశిరేఖ. అమ్మ పడుకుంటే నువ్వు పెట్టకూడదా అన్నాడు శశిరేఖ వంక చూస్తూ. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే పెట్టడానికి ఇదేం హోటల్ కాదు, కావాలంటే పెట్టుకు తిని వెళ్ళి. నేను చదువుకోవాలి అంటూనే విసురుగా వెళ్ళిపోయింది శశిరేఖ. ఆమె వెళ్ళిన వైపే కొరకొరా చూస్తూ, ఓ మహా పెద్ద చదివేసి దేశాన్ని ఉద్ధరించేద్దు గాని తిట్టుకుంటూ అన్నం తినడానికి వెళ్ళిన శంకరం మరుక్షణం అమ్మ అంటూ పిలిచాడు. పగలంతా నానా రకాల చాకరీతోనూ హైరాణ పడిపోయి నడుము వాల్చిన కమలమ్మ ఆ అరుపుకి లేవక తప్పలేదు. తల్లిని చూస్తూనే కూర ఏం చేశావు అని అడిగాడు. ఈ పూట మరేమీ వండలేదు, ఆ గిన్నెలో గోంగూర పచ్చడి ఉంది, వేసుకు తిను అన్నది కమలమ్మ. ఆ కారం శుద్ధ ఎవడికి కావాలి? కూర ఎందుకు చేయకూడదు? చెయ్యడానికి ఉండొద్దు, ఉన్నదేదో వేసుకు తిని సర్దుకుపోవడం నేర్చుకో. కమలమ్మ తిరిగి వెళ్ళిపోయింది. సర్దుకుంటాను, అన్నిటికీ సర్దుకుపోవడమే, జీవితాంతం అన్నీ సర్దుకుపోవడమే. సన్నుక్కుంటూనే గిన్నెలో పచ్చడి విసురుగా కంచంలో వేసుకుని ఆవురావురమంటూ తినసాగాడు. అప్పటికే రాజ్యం పక్క మీదకు చేరింది. రాత్రి మరి పెందరాళ్లే పడుకుంటేనే కానీ మరుసటి రోజు ఉదయమే లేచి అన్ని పనులు చేసుకుని ఆఫీస్కి వెళ్ళడానికి సహకరించవు మనసు, శరీరం కూడా. షర్టు కాలర్ దగ్గర చిరిగిపోతే కుట్టుకుంటున్నాడు సత్యం. ఒరే అన్నయ్య, ఒకసారి సూది ఇవ్వరా, జాకెట్ హుక్కు ఊడిపోయింది, అవతల కాలేజీకి టైం అయిపోతుంది అంటూనే సత్యం చేతిలోని సూది తీసుకుంది శశిరేఖ. ఈ సంవత్సరం శశిరేఖ ఫస్ట్ ఇయర్ బీకాం చదువుకుంటోంది. మరో 3 నిమిషాలకు తెచ్చిచ్చింది సూదీదారం. ఒసేవ్ శశి, నా పెన్ను గాని తీసావా? కనిపించడం లేదు. గావు కేక పెట్టుకుంటూ వచ్చాడు శంకరం. నాకేం తెలియదు ఎక్కడ పెట్టుకున్నావో అంటూనే శశిరేఖ చెప్పులేసుకొని హడావిడిగా బయటికి వెళ్ళిపోయింది. ఏమైంది ఇది?
ఏమిటిది, పెట్టిన చోట ఉండనివ్వరు, ప్రతిదీ తీసేయడమే. వేధవ, ఆ రాముగాడు తీసిపోయాడేమో అంటూనే సచన్ దగ్గరకు వచ్చి, నీకు పెన్ను ఇప్పుడు అవసరం లేదుగా, నాకోసారి ఇవ్వు అంటూ అడిగాడు. నిజమే, తనకు పెన్ను అవసరం ఏముంది ఇప్పుడు? ఏదైనా అప్లికేషన్ రాసుకోవడానికి తప్ప పెన్ను అవసరమే ఉండదు అనుకుంటూ, నా ప్యాంట్ జేబులో ఉంది, తీసుకువెళ్ళు అన్నాడు సత్యం తలెత్తకుండానే. పెన్ను తీసుకుని గబగబా పుస్తకాలు సర్దుకొని వెళ్ళిపోయాడు శంకరం. శంకరానికి చదువు తక్కువ, మిగతా ఆడంబరాలన్నీ ఎక్కువ. సీనియర్ ఇంటర్ చదువుతున్నాడు. ఉదయం 7 గంటలకల్లా రాము, లలిత స్కూళ్లకు, ఆ తర్వాత శశి, శంకరం కాలేజీలకు, ఆ వెనకనే రాజ్యం, నారాయణరావు ఆఫీసులకు బయలుదేరుతారు. తెల్లవారి లేస్తే అందరికీ హడావిడే, అందరికీ పనులే. చివరకు అమ్మకు కూడా తీరిక లేని వంట పనులు, ఇంటి పనులు. ఏ పని పాట లేకుండా ఊరికే తిని తీరిగ్గా కూర్చునేది తనొక్కడే. అందుకే ఏడుపు వస్తూ ఉంటుంది. 3 ఏళ్లయింది తను BA పూర్తి చేసి. టైప్ పరీక్షలు పాస్ అయ్యి అప్పటి నుంచి ఎన్నో ఉద్యోగాలకి అప్లై చేశాడు. తన క్వాలిఫికేషన్స్కి సరిపోయేలాగా. కొన్నిటికి ఇంతవరకు జవాబు రానేలేదు. మరికొన్నిటికి ఇంటర్వ్యూలకి పిలిచినా ఆ వెనకే రిగ్రెట్ లెటర్స్ పంపించారు. ఊళ్ళో ఉన్న ఆఫీసులకి, కంపెనీలకి కాళ్ళు అరిగేలాగా తిరిగాడు. ప్రతి వాళ్ళు చెప్పేది ఒకటే, నో వేకెన్సీ, నో వేకెన్సీ. తను BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఏం లాభం? అంతకంటే పెద్ద చదువు చదవడానికి ఆర్థిక పరిస్థితి అంత మంచిది కాదు. ఈ BA చదవడమే పెద్ద దండగాని తిడుతూ ఉంటాడు కూడా నారాయణరావు. అప్లై చేయడానికి, ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి దాదాపు 1000 రూపాయలు ఖర్చయింది. ఏదైనా ఉద్యోగానికి అప్లై చేయడానికి తండ్రిని కానీ అక్కను కానీ డబ్బులు అడగాలంటే సిగ్గనిపిస్తుంది. వెళ్ళిన ప్రతి ఆఫీస్లోనూ తన క్లర్క్ పోస్ట్ కూడా అక్కర్లేదు, అట్లీస్ట్ ప్యూన్ పోస్ట్ ఇవ్వండి అని బ్రతిమలాడుకున్నాడు. BA చదివిన ప్యూన్ చెప్పిన మాట వింటాడయ్యా అంటూ తోసిపారేసేవారు. పోనీ అంతకంటే పెద్దవన్నా ఇప్పించండి అంటే డిస్క్వాలిఫికేషన్ అని అంటారు. 2 కాకపోతే మరో 2 లేవంటారు. అవే దక్షిణం ఉత్తరం. ఆఫ్టర్ ఆల్ ఒక గుమాస్తా కొడుకు పెద్ద పెద్ద రికమెండేషన్లు, వేలకు వేల లంచాలు ఎక్కడి నుంచి తేగలడు? అవే ఉంటే ప్యూన్ ఉద్యోగమైనా ఇమ్మంటూ వారిని ప్రాధేయపడడం ఎందుకు? చచ్చ, చివరికి ఏ వెనకబడిన జాతినన్నా పుట్టి ఉంటే నోట్లో నాలిక, తెలివితేటలు లేకపోయినా ఈసరికి తనకు ఉద్యోగం వచ్చి ఉండేది. ఏ పెద్ద పెద్ద పదవిలోనూ ఉండేవాడు. ఏవీ లేవు. ఈ కులంలో పుట్టి తెలివితేటలుండి మంచి మార్కులతో ఒక డిగ్రీ తెచ్చుకున్నా అతి గతి లేదు. అన్నీ ఉండి ఎందుకు పనికి రాకుండా తనలాంటి వారు వెనకబడి ఉన్నది. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే తానే వెనకబడిన జాతేమో చివరికి ఆ స్థితికి చేరుకున్న ఆశ్చర్యపోక్కర్లేదు. కులమత భేదాలు పాటించకుండా తెలివితేటలు, అర్హతను బట్టి ఉద్యోగ అవకాశాలు ఉంటే ఎంత బాగుండవు. భారతదేశం కులమత భేదాల్లేనే సెక్యులర్ స్టేట్. ఎక్కడ ఉందా ధర్మం? చదువుకు వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా ముందు అడిగేది నీది ఏ మతం, నీది ఏ కులం అని. ఒక పక్క సెక్యులర్ స్టేట్ అని డంకా బజాయించుకుంటూ మరోపక్క ఈ రూల్స్ ఏమిటో బుర్రున్నవాడు ఆలోచించి బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. 25 ఏళ్ళు నిండా వస్తున్నా కానీ సంపాదించి తేలేని తనింట్లో భోజనం చేయడానికి ప్రాణాంతకంగా ఉంది. బ్రతకడానికి తింటున్నాడు సగం చచ్చి. కానీ అది అయ్యేసరికి తెలుస్తోంది తినేసి ఏ బాధ లేకుండా తిరుగుతున్నాడని. ఇంట్లో అందరూ అనుకుంటారు. కానీ ఏం చేయగలడు తను? చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాడు. ఆఫీసర్ అన్నవాడు తెలియడం పాపం. కాళ్ళు బుచ్చుకొని బ్రతిమలాడుతున్నాడు. అయినా ఫలితం శూన్యం. మహా పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్న జీనియస్లకి ఉద్యోగాలు దొరకని రోజులు. ఆఫ్టర్ ఆల్ బోడి BA పాస్ అవ్వగానే ఎవరిస్తారు? ఇప్పటి పరిస్థితుల్లో అవి తల్లిదండ్రులకి తెలియవా? తెలుసు. కానీ వాళ్ళు బాధపడడంలోనూ అర్థముంది కదా. చదువు చెప్పించి చేతికి ఎదిగొచ్చిన కొడుకు తమకు అండగా ఉండాలని కోరుకోవడంలో, కలలు కనడంలో ప్రతి తల్లిదండ్రులకి సహజమే. అలాగే తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం ఏమాత్రమైనా తీర్చుకోవాలనే పిల్లలు కూడా అనుకుంటారు. ఎక్కడో ఒకరిద్దరు కర్తవ్యం మరచిన వాళ్ళు తప్ప. అయితే అసలుకే మోసం వస్తోందే. తన మనసులోని ఆవేదన ఎవరితో చెప్పుకుంటాడు? ఉద్యోగం లేదని, తను అసమర్థుణ్ణి అని ఇంటా బయట అందరికీ తనంటే చిన్న చూపు, హేళన. ఏం చెయ్యాలి?
వెధవ పొట్ట కోసమని ఉద్యోగం అంటూ ఒక్కటి లేకపోతే ఎంత బాధ. అందరి ముందే తలెత్తుకొని తిరగాలంటే ప్రాణం చచ్చిపోతోంది. సత్యం ఏదో అలా ఆలోచించుకుంటూనే షర్టు కుట్టుకోవడం పూర్తి చేశాడు. నారాయణరావు అప్పటికే వెళ్ళిపోయాడు ఆఫీస్కి. రాజ్యం ఆలస్యంగా బయలుదేరింది ఆ రోజు ఆఫీస్కి. సత్యం చొక్కా తొడుక్కుని వీధి గేట్లో నిలబడ్డాడు. వచ్చే పోయే జనాన్ని చూస్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. రాజ్యం కానీ వస్తుందేమోనని. ఇంకా రావడం లేదు. సత్యం మనసు ఎందుకో తటపటాయిస్తున్నట్లుగా ఉంది. ఎదురుగా ఉన్న ఇల్లు రాజారావు గారిది. ఆయన కాలేజీ లెక్చరర్. సత్యం ఏ రోజు వారింటి ముందు నుంచే న్యూస్ పేపర్ తెప్పించి చూస్తూ ఉంటారు. అయితే ఏ రోజు న్యూస్ ఆ రోజు అందదు సత్యానికి. ఇవాళది రేపు, రేపటిది ఎల్లుండి. సాయంత్రం రాజారావు గారు కాలేజీ నుంచి వచ్చి తీరుబడిగా చదువుకుంటారు పేపరు. ఆ తర్వాత కానీ వాళ్ళని ఇమ్మని అడగడానికి బాగుండదని అడగడు సత్యం. వాళ్ళు చదవకుండా ఇమ్మని అడిగినా ఎవరిస్తారు? ఇవ్వరని తెలుసు. అందుకే నిన్నటి పేపర్ ఇవాళ తెప్పించి చూశాడు రాము చేత. అతను ఎక్కువ శ్రద్ధగా చూసేది వాంటెడ్ కాలమ్స్. అందులో ఒక కంపెనీలో క్లర్క్ పోస్టులు ఉన్నాయని నిరుద్యోగులను ఆహ్వానించింది అప్లై చేయడానికంటూ. వాళ్ళని అడిగి క్వాలిఫికేషన్స్ తనకున్న వాటికి సరిపోయాయి. అందుకని దానికి దరఖాస్తు పడేద్దామనుకుంటూ సర్టిఫికెట్లకి ట్రూ కాపీస్ తీయించాలి. టైప్ చేయడానికి అదమం ₹2 కావాలి. దాని మీద ఏ గెస్టెడ్ ఆఫీసర్ సంతకమో కావాలంటే దానికో పెద్ద తతంగం. మరో ₹2 ఖర్చు. ఆఫీస్లో ప్యూన్ చెయ్యి తడిపితే గానీ మీకోసం ఎవరో వచ్చారు సార్ అంటూ లోపలికెళ్ళి వెళ్ళి చెప్పి రావడానికే వాడి సొమ్మంతా పెట్టేసినట్టు చూస్తాడు. ఆ ఆఫీసర్ గారు దయతలిస్తే సరి, లేకుంటే మరో దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాలి. వాళ్లకు ఉద్యోగం లేని వాళ్ళంటే చులకనే. ఒకప్పుడు ఈ ఉద్యోగాలు సంపాదించడానికి తామెంత కష్టపడింది మర్చిపోతారు కాబోలు. అదీ కాకుండా రిజిస్టర్ పోస్టులో పంపాలంటే అధమం ఓ ₹10 ఖచ్చితంగా కావాలి. తండ్రిని అడగడానికి అతనికి అభిమానము అడ్డొచ్చింది. ఆయనకేమి సంపాదించి పెట్టకపోగా ఎదురు ఆయననే డబ్బు కోసం పీడించడం సత్యానికి విపరీతమైన దారుణంగా అనిపించింది. రాజ్యాన్ని అడగాలనుంది. నెల చివర తన దగ్గర ఉన్నాయో లేవో. వెనక చెప్పులు చప్పుడైతే తిరిగి చూశాడు సత్యం. రాజ్యం అడగాలని అడగలేనట్టు చూసి చూపులు తిప్పేసుకున్నాడు సత్యం. అతను సంశయంలో ఊగిసలాడుతుండగానే రాజ్యం రోడ్డెక్కేసింది. సత్యం వీధి గేటు దగ్గరగా లాగి వెనకాలే గబగబా నడిచి ఆమెను కలుసుకున్నాడు. పక్కగా వచ్చి తనతో కూడా నడుస్తున్న సత్యాన్ని చూసి, ఎంతవరకు భోజనం చెయ్యలేకపోయావు అంది రాజ్యం. తింటాను లేదు అన్నాడు విరక్తిగా సత్యం. ఒక్క క్షణం ఆగి, నిన్నటి పేపర్ చూసావు అని అడిగాడు. ఏది? పొద్దున లేచిన దగ్గర నుంచి ఒకటే హడావిడి. ఏముంది విశేషం అందులో అని అడిగింది ముందుకు నడుస్తూనే. నాకేం విశేషాలు కనిపించవు, వాంటెడ్ కాలమ్స్ తప్ప అన్నాడు నవ్వలేక నవ్వుతూ. దేనికైనా అప్లై చేద్దామనుకుంటున్నావా? అవునక్క, ఈ ఊళ్ళోనే ఒక కంపెనీలో క్లర్క్ పోస్టు ఖాళీగా ఉందట, ట్రై చేయాలనుకుంటున్నాను అంటూ ఆగిపోయాడు. చెయ్యి, 10 రాళ్ళు విసిరితే ఒక్కరాయన్నా తగలకపోతుందా? సత్యం, ఏ పనైనా ఆశతో చేస్తాం. అన్నీ మనకు వీలుగానే మనం అనుకున్నట్లు జరుగుతాయనుకుంటాం. అనుకోవడంలో ఆశపడ్డంలో తప్పులేదు కదా. ఎదురు తిరిగినా సరే నిరాశ మాత్రం పడక. ఈసారి కాకపోతే మరోసారి. ప్రతి అపజయం ఒక ఘనమైన విజయానికే దారితీస్తుంది. డబ్బులు ఏమైనా ఉన్నాయా? కావాలా అంది సత్యం ముఖంలోకి చూస్తూ. రాజ్యం ముఖం మీద నుంచి దృష్టి తప్పిస్తూ, అదేనక్క, ఒక 10 ఉంటే అంటూ ఆగిపోయాడు. రాజ్యం నడుస్తున్నదల్లా ఆగి బ్యాగ్ జిప్ లాగి చూసింది. ఒక ₹10 కాగితం, మరొక ₹2 నోటు, కొద్దిగా చిల్లరా కనిపించింది. 1 తారీఖు రావడానికి మరో వారం పడుతుంది. ఈ వారం రోజులు ప్రాణం మీదకి ఏవైనా అవసరం వచ్చినా అదే మూలధనం. అయినా 10 కాగితం తీసి సత్యానికి అందించి, తీసుకో అంటూ ఇచ్చింది. మరి ఈ నెల చివరికంటా నీకు బస్ ఛార్జీలకు వాటికి ఏదో చేస్తాలే గాని నువ్వు నీ పని చూడు ముందు అంది రాజ్యం తిరిగి ముందుకు అడుగులేస్తూ. థ్యాంక్స్ అక్క, మరి నేను ఒరిజినల్స్ అవి పుచ్చుకుని టైప్ ఇన్స్టిట్యూట్కి వెళ్తాను అంటూనే వెనక్కి తిరిగాడు సత్యం. ముందుకు సాగిపోయింది రాజ్యం. టైం చూసుకుంది రాజ్యం. వాచీలో 5:30 ఈసరికి రావాల్సిందే. స్వగతంలాగా అనుకుంటున్న చోటు నుండి రోడ్డు మీదకి దూరంగా దృష్టి నిలిపింది. అక్కడంతా 1 వే ట్రాఫిక్.
పూసల దండలతో దారం తెగి ఒకదాని వెంట ఒకటి జారిపడే పూసల్లా ఒకదాని వెంట ఒకటి సాగిపోతున్నాయి వాహనాలన్నీ. స్కూటర్లు, ఆటోలు, సైకిళ్ళు, టైలర్ బస్సులు, చిన్న పెద్ద అన్నేను రోడ్డు మీద పోతున్న వాటివైపే కళ్ళు వెడల్పు చేసి చూస్తోంది రాజ్యం. దృష్టి ఏమాత్రం తిప్పకుండా. ఒక్క క్షణం చూపు మరల్చిన ఏదో రంగు కళ కరిగిపోతుందేమో అని అన్నట్టుగా చూస్తోంది. ఆమె ఎదురు చూస్తున్న బుల్లెట్ బాబు కనిపించలేదు. అసలు ఆ బుల్లెట్ శబ్దం తనకి బాగా పరిచయం. సంవత్సర కాలంగా ఫర్లాంగ్ దూరం నుంచే గుర్తుపడుతోంది రాజ్యం. దాని మీద కూర్చున్న వ్యక్తి మరీ గుర్తు. ఎప్పుడు టీనోపాల్ ఏజెంట్ లాగా తెల్లటి దుస్తుల్లో ఎప్పుడు హుందాగా దర్జాగా కూర్చుని ఉంటాడు. అతను అలా బుల్లెట్ మీద పోతుంటే రారాజులాగా బుద్ధుల్లో కాదు ఆ డాబు దర్పంలో అని అనిపిస్తాడు రాజ్యానికి. సరిగ్గా తన ఆఫీస్ నుంచి ఆ స్టాప్కి చేరే 10 నిమిషాలకి అతను బుల్లెట్ వస్తుంది. అందుకే టైం అయిపోయి ఒక్క క్షణం కూడా ఆఫీస్లో ఉండదు రాజ్యం. అతను వెళ్లే సమయానికి అక్కడికి చేరి 2 కళ్ళు నిండుగా అతనిని చూడాలి అని అనిపిస్తుంది. ఒక్కరోజు తను అక్కడికి చేరుకునేసరికి అతను వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అటువంటి రోజున ఎందుకో బాధగా ఉంటుంది. ఏదో పోగొట్టుకున్నట్లుగా ఫీల్ అవుతుంది. అదొక విచిత్రమైన మనోప్రవృత్తి. అతనెవరో తనకు తెలియదు, ఊరు కూడా తెలియదు, ఎక్కడ పని చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. కానీ అతన్ని చూడగానే మనసు ఎంతో ఆనందంగా ఉంటుంది. నాట్యం చేస్తుంది హృదయం. నల్లని గాగుల్స్ పెట్టుకుని కర్లింగ్ హెయిర్ గాలికి ఎగిరెగిరి పడుతూ ఉంటే, మెళ్ళో టై గాలి ఊపులకి భుజాల మీద ఉయ్యాల లోగుతూ ఉంటే దర్జాగా టీవీగా కూర్చునిపోయి అతని రూపం రాజ్యం మనసులో నిండుగా నిండిపోయింది. నుంచుంటే బాగా పొడగరి అని అతను కూర్చుంటేనే తెలుస్తుంది. అతను తనకేసి చూడకపోయినా, అసలు తన ఉనికి అతను పట్టించుకోకపోయినా తనకి మాత్రం అతను కనిపిస్తే చాలు అని అనిపిస్తుంది. అదొక బలహీనత మనసుకి. అక్కడికి చేరిన క్షణం నుంచి ఆతరంగా అతని రాక కోసం ఎదురు చూస్తుంది. అల్లంత దూరంలో అతను కనిపించగానే రెప్ప వాల్చడం ఆపి అతను తనను సెకండ్ కాలంలో రివ్వన దూసుకుపోగానే వెనక నుంచి కంటికి కనిపించేంత వరకు చూస్తుంది. అయితే మొదట్లో అందంగా ఉన్న ఓ అమ్మాయి రోజు తనని చారడేసి కళ్ళతో తిలకిస్తోందని అతనికి తెలియకపోయినా ఆ తర్వాత గమనించాడు. అప్పటి నుంచి ఆటోమేటిక్గా అతని కళ్ళు అటు తిరిగేవి. అతను తన వంక చూస్తున్నాడని చాలా రోజులు రాజ్యం గమనించలేదు. గమనించాక మాత్రం ఎందుకో భయపడింది. అలా చూసి చూసి ఎప్పుడూ అప్పుడు తనని పలకరించడు కదా చొరవ చేసి అని అనుకుని అతనిసారి వచ్చినప్పుడు చూడకూడదని నిశ్చయించుకుంది. అయితే ఆమె మనసు ఆమె చెప్పిన మాట వినడం మానేసింది. పలకరించినప్పుడు చూద్దాంలే, భయం ఎందుకు అని అనుకునేది మళ్ళీ. అయితే ఇంతకాలంలోనూ అతను ఎప్పుడూ పలకరించలేదు, ఆ ప్రయత్నం కూడా చేయలేదు. పైగా ఈ మధ్యన సరిగ్గా ఆ స్టాప్ రాగానే చాలా స్లోగా పోవడం గమనించింది రాజ్యం. నిజంగా అతను తనని పలకరిస్తాడా? ఏమని పలకరిస్తాడు? తను అతన్ని ప్రేమిస్తోందా, లేక అతను తనని ప్రేమిస్తున్నాడా? ఆ ఆలోచన రాగానే రాజ్యం హృదయం చల్లుమంది. అలా చూడగానే ప్రేమించటం అనేనేమిటి అర్థం? అయితే తను చూస్తోందిగా. అతను అలా చూస్తూ ఇలా వెళ్ళిపోతాడు. తనకి కనిపించేది 1 సెకండ్. కానీ ఆ 1 సెకండ్ కనిపించకపోతే మనసు ఎంత విలవిల్లాడిపోతుంది, ఎంత మదనపడిపోతుంది. తను అదేనా ప్రేమంటే? అతను కనిపించకపోతే తను పడే బాధ ప్రేమే అయితే నిజంగా తను అతన్ని ప్రేమిస్తోంది. అతనికి తెలియదు. దూరం నుంచి తనను చూసి ఓ అమ్మాయి మురిసి ముక్కలైపోతుందని అతనికి తెలియదు. తెలిస్తే ఏం చేస్తాడు? ఎలా తెలుస్తుంది? తనది మూగ మనసు. పైకి చెప్పలేదు. చెప్పలేక కాదు, అలా చెప్పడానికి తనకు అర్హత లేదు. అంతేనా మరి? అతనే ఒక ఫైన్ మార్నింగ్ తనని పలకరించేసి తన కళ్ళలోకి సూటిగా చూసి ఐ లవ్ యూ రాజీ అంటే నిజంగా అతను అలా అంటే తను ఏమనాలి? నేను మీ ప్రేమకు అనర్హురాల్ని అంతేగా. లేకపోతే తనకి అతనికి పొంతనెక్కడ? అతను బాగా ఉన్నవాడిలాగానే ఉన్నాడు. బాగా ఏమిటి, ఉన్నవాడే. లేకుంటే అంత అందం, ఆరోగ్యం, కళకళ్ళాడే బుల్లెట్, బూట్లు, వాచి, రాళ్ల ఉంగరాలు ఎక్కడుంటాయి అతనికి? అంత అందగాడు కారెందుకు కొనుక్కోలేదో అనుకుని నవ్వుకుంది రాజ్యం.
అతనితో పోలిస్తే తన జీవితం ఏంటి? పట్టుమని మంచి చీరలు 4 కూడా లేవు. చేతికి వాచి, మెళ్ళో ఒంటిపేట గొలుసు తప్ప ఇంకేమీ లేవు. తండ్రి తెచ్చే జీతం 10 రోజులు ఇంట్లో ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోతాయి. నెలల్లో మిగతా 10 రోజులు చాలకనే గడిచిపోతాయి. ప్రతి దానికి వెతుకులాంటే. ఇంట్లో గొడవ. తన జీవితానికి అతని జీవితానికి ఎంత భేదం, ఎంత తారతమ్యం. ఆయన అతను పిచ్చిగానే నిజంగా అతను అలా అడుగుతాడా? అడిగినా జరిగే పనే? ఏదీ కాదు. వాస్తవంలో పొందలేని దాన్ని ఊహల్లో అందుకోవడము ఎంత తేలిక, ఎంత హాయి. నిజంగా పొందలేని దాన్ని ఊహల్లో పొందాలనుకోవడం ఎంత బలహీనత. అది బలహీనత అని తెలిసి దానికి లొంగిపోవడమే తనలాంటి వాళ్లకు చేతనయ్యేది. నిజమంతే కదా. ఊహకి వాస్తవానికి ఎంత తేడా. ఊహల్లో ఎటువంటి దాన్నైనా పొందవచ్చు. ఎటువంటి స్వర్గాల్లోకైనా నిబ్బరంగా వెళ్ళి రావచ్చు. అడ్డు పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. కొన్ని అనుభూతులు, అనుభవాలు అలా ఊహల్లోనే నిలిచిపోతే అందంగా ఉంటాయి. ఇది అంతే. అతనికి తనెవరో, తనకి అతనెవరో. కాకపోతే రోజు అతనిని ఒక్క సెకండ్ కాలం కళ్ళల్లో నిలుపుకుంటే మరుసటి రోజు ఆ క్షణం వరకు ఉల్లాసంగా గడిచిపోతుంది. అదొక అనుభూతి. తన జీవితంలో చివరకు మిగిలేది ఆ అనుభూతేనని రాజ్యానికి ఇప్పుడే కాదు ఎప్పుడో తెలుసు. రాజ్యం ఆలోచనల నుంచి తేరుకొని తిరిగి టైం చూసుకుంది. 5:40. అరే, ఇతను ఇంకా రాలేదే? లేక తను ఆలోచనలో పడి ఉండగానే వెళ్ళిపోయాడా ఇటు? ఆ ఆలోచన రాగానే రాజ్యం హృదయంలో ముళ్ళు గుచ్చుకున్నట్టుగా బాధ తలెత్తింది. నిజంగా వెళ్ళిపోయాడేమో అతను. తను రోజులాగానే మామూలు టైంకే వచ్చిందే, అప్పుడే ఎలా వెళ్ళిపోయినట్టు? పశ్చిమ దిశలోకి జారిపోతున్న ప్రభాకరుని కిరణాలు ఏటవాలుగా ముఖం మీద పడుతూ కళ్ళలో గుచ్చుతున్నా లెక్క చేయకుండా కనురెప్పలు విచ్చుకొని మరీ చూస్తోంది రాజ్యం. ఎన్నో వాహనాలు, వాటి మీద లోపల రకరకాల వ్యక్తులు. రాజ్యం ఆశ చంపుకోవడానికి తిరిగి రోడ్డు మీదకి దృష్టి సారించింది. ఆమె కళ్ళు కలువ రేకులయ్యాయి. ఆ కళ్ళల్లో కోటి దీపాల కాంతి. అవును, అతనే. అంత దూరంలో ఉన్నా గుర్తుపట్టగలదు. ఆ నల్లని బుల్లెట్, ఆ తెల్లని బట్టలు, ఎండపొడ తగిలితే ఎదుటివాళ్ళ కళ్ళలో రిఫ్లెక్ట్ ఇస్తున్నంత తెల్లని దుస్తులు. ఏ చాకలు ఉతుకుతాడో అంత తెల్లగా బుడబుడలాడుతూ స్పీడ్గా వస్తున్న బుల్లెట్ అంతలోనే స్లో అయిపోయింది. ఆ అదను తప్పితే ఛాన్స్ పోతుందన్నట్టు కళ్ళతోనే అతన్ని ఫోటో తీస్తున్నట్టు చూస్తోంది రాజ్యం. పేవ్మెంట్ మీద 10 గజాల దూరంలో పోతున్న అతని చూపు రాజ్యం మీదనే ఉంది. అతను తనని చూసి నవ్వినట్లు అనిపించింది చిన్నగా. నిజమా? అతను నవ్వుతున్నాడా? తెలుసుకునే లోపల రాజ్యాన్ని దాటి వెళ్ళిపోయింది బుల్లెట్. అతను కనిపించేంత వరకు చూపులు పారేసి నుంచున్న రాజ్యం తిరిగి చూపులు తనలోకి లాక్కునేసరికి బస్ స్టాప్లో మిగతా వాళ్ళు రాజ్యం కేసు చూస్తున్నారు. వాళ్ళందరూ అలా చూస్తుంటే రాజ్యం ఎందుకో సిగ్గుపడిపోయింది. కానీ అంతలోనే తనలో తానే ఓసారి తల ఎగరేసుకొని నిర్లక్ష్యంగా నిలబడింది. సత్యం కూరగాయల కొట్లో కూరగాయలు తీసుకుని ఇంటి మొహం పట్టాడు. ఆ రోజు జనవరి 26, రిపబ్లిక్ డే. సంపూర్ణ స్వాతంత్రం వచ్చిన రోజట. ఎవరికి? అలా అంటే అందరికీ అంటారు. నిజమా? అందరికీ స్వాతంత్రం సమంగా ఉంది. ఎక్కడో పెద్దవారి మాటల్లో తప్ప ఊరంతా హడావిడిగా ఉంది. ప్రతి వీధిలో ఓ సభ, సన్మానం, స్పీచ్లు. ఈ స్వాతంత్రం ఏదో తామే సంపాదించుకున్నాము అన్నంత హడావిడి. ప్రతి వారిలో దూరంగా మైక్లోంచి ఏవో సినిమా పాటలు వినిపిస్తున్నాయి. వేధవ న్యూసెన్స్. ఈ సిటీల్లో అసలే బస్సుల హోరులు, అదీగాక ఈ మైకులు ఒకటి. ఏదొచ్చినా చచ్చా అనుకున్నాడు సత్యం. మరింత దూరంగా ముందుకు పోయేసరికి హఠాత్తుగా మైక్లో పాటలు ఆగిపోయాయి. ఎవరివో ఉపన్యాసాలు ప్రారంభమయ్యాయి. ఎవరో పెద్ద మనుషులల్లే ఉండుంటారు, లేక ఏ నాయకులో స్వరం గట్టిగా వినిపించడం లేదు. పాపం ఆయన గారికి ఆయాసం ఉందో ఏమిటో అంత అవస్థపడి పాపం ఆ ఉపన్యాసం ఇవ్వకపోతే వచ్చిన నష్టమేమిటి? ధరలు పెరిగాయి. ఆ ప్రజలు గోల పెడుతున్నారే కానీ కొనడం ఎవరు మానారు, తినడం ఎవరు మానారు? ఈసారి మైక్లో మాటలు గట్టిగానే వినిపించాయి సత్యానికి. ఏమిటో ఆయన గారి ఉద్దేశం. కొనడం మానారా, తినడం మానారా అంటే ఈ తినే తిండి కూడా తినకూడదని ఉద్దేశం కాబోలు. నాయనా, నీలాగా కడుపులో చల్ల కదలకుండా ఉంటే నీకంటే గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇచ్చి
మాడుతున్న కడుపుల్లో మరింత మంట రగిలించగలం. కానీ ఈ జానడు పొట్ట నింపుకునే పెనుగులాటలో, జీవిత పోరాటంలో ఆ తీరిక, కోరిక మాకుండవే. ధరలు ఎక్కువైనా, కడుపు నిండా తినలేకపోయినా 4 మెతుకులు తినేవారు 2 మెతుకులైనా తింటూ కాలం గడపాలిగా. ఆ 2 మెతుకులు తినడం మహా బాధగా ఉన్నట్టుంది మహానుభావుడికి. కూలివాడిని చూసి ఎవరూ జాలిపడే వారెవరు? ఏ రోజుది ఆ రోజు సంపాదించుకొని నిశ్చింతగా కాలం గడుపుతారు. ఉన్నవాళ్ళు అంతే. మేడల్లో, మిద్దల్లో, కార్లలో, ఎయిర్ కండిషన్ గదుల్లో కాలు మీద కాలేసుకొని దర్జాగా కాలం దొర్లించేస్తారు. అన్ని చావులు, సమస్యలు ఈ మధ్యతరగతి వాళ్ళకే. ఇది మధ్యతరగతి కాదు. మధ్యతరగతి అన్ని బరువులు, బాధ్యతలు, మిథ్యా గౌరవాలు వాళ్ళ నెత్తి మీదనే. ప్రపంచమంతా రాకెట్ యుగంతో ప్రగతి పదంలోకి దూసుకుపోతున్న, చంద్రమండలంలోనే నేరుగా వెళ్ళిపోయిన ఈ మధ్యతరగతి మారదు. త్రిశంకు స్వర్గంలో వేళ్లాడుతూ ఉంటారు. అందరిలా వేగంగా అంతరిక్షంలోకి వెళ్ళాలని ఉన్నా నత్తగుల్లలాగా పాకడం తప్ప వెళ్ళలేరు. సత్యం ఆలోచిస్తూనే ఇంటికి చేరాడు. లోపలికి అడుగు పెడుతూనే గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి లోపల నుంచి. ఆ అరుపులు ఎవరివో సత్యం గ్రహించకపోలేదు. తల్లి, తండ్రి ఎందుకో కోట్లాడుకుంటున్నారు. ఆ కోట్లాడుకోవడం అనేది ఆ ఇంట్లో కొత్త కాదు, వింత అంతకంటే కాదు. అలా కాదు, ఇలాని ఒకరితో ఒకరు అంటే చాలు ఆ ఇంట్లో దెబ్బలాట తలెత్తుతుంది. ఎవ్వరూ ఎవరిని ఏమనడానికి వీల్లేదు. ఎవరికి వారే రాజు ఆ ఇంట్లో. ఆప్యాయతలు, ఆదరణలు కూడా డబ్బున్న చోటనే పుష్కలంగా ఉంటాయి కాబోలు. తల్లి వలన ఏ చిన్న తప్పు జరిగినా తండ్రి సహించలేడు. తండ్రి ఏమన్నా తల్లి సహించలేదు. చిన్నదానికి ఇద్దరు వాగ్వివాదం పెంచుకొని అటు 7 తరాలని ఇటు 7 తరాలని ఇద్దరు సమానంగా దెప్పిపడుచుకుంటారు. చివరికి నారాయణరావు చెయ్యి చేసుకుని భార్యను చావ బాధేసరికి పురుషుడిగా తన ఆధిక్యతని, అహంకారాన్ని చాటుకుంటాడు. సత్యం పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడు ఈ వరుస. చిన్నతనంలో అలా తండ్రి, తల్లి దెబ్బలాడుకుంటూ ఉంటే భయపడిపోయి చాటుమాటున దాక్కునేవాడు. కానీ ఊహ తెలిసిన దగ్గర నుంచి తల్లిదండ్రులు అలా ప్రతి చిన్న విషయానికి తగులు పడడం అసహ్యం అనిపించేది. కానీ ఆ విషయం పైకి ఎలా అనగలుగుతాడు? అన్న ఏం బాగుంటుంది? ఇంట్లో పెరిగి జ్ఞానం తెలిసిన పిల్లలు ఉన్నారు. తమ మధ్య కోట్లాటలు వారి మీద ఎలా ప్రభావం చూపుతాయోనని వారు తెలుసుకోవాలే కానీ ఎవరు మాత్రం చెప్తారు? చీటికి మాటికి అలవాటుగా మారిపోయిన ఆ తగువుల గురించి ఎవ్వరూ పట్టించుకోరు. ఏదో మాట్లాడుకుంటున్నారులే అన్నంత మామూలుగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ తిరుగుతారు. సత్యం కూరల సంచి వంటింటి గడపలో పడేసి చివ్వన వెనక్కి తిరిగి ముందు గదిలోకి వెళ్ళిపోయాడు. సత్యాన్ని చూసుకోలేక గొంతు ఎండిపోయో నారాయణరావు, కమలమ్మ పెద్దగా అరవడం మానేసి గొణుక్కోవడంలో పడిపోయారు. తల్లి, తండ్రి కోట్లాట తనకేం వినిపించినట్లుగా రాజ్యం దొడ్లో బట్టలుత్తుకుంటోంది. శంకరం ఇంట్లో లేడు. రాము, లలిత పక్కింట్లో ఆడుకుంటున్నారు. ఆ రోజు పబ్లిక్ హాలిడే. కాలేజీలకు, ఆఫీసులకు సెలవు. అందుకని ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. తీరిగ్గా లీనమై ఉన్నారు. నారాయణరావు ఏమిటో సణుక్కుంటూ ముందు గదిలో కూర్చున్నాడు. ఇంట్లో ఎవ్వరు కొట్లాడినా సత్యంకి చాలా చిరాకు, అసహ్యంగా అనిపిస్తుంది. ఆవేశం ముంచుకొస్తుంది. ఏమిటో చేసేయాలని, ఎవరినో ఏదో అనేయాలని మళ్ళీ వెంటనే అనిపిస్తుంది. ఈ ఈతి బాధలు అనుభవించి భరించే శక్తి లేక అలా దెబ్బలాడుకుంటున్నారేమో. నలుగురిలో అల్లరి, పిల్లల దృష్టిలో లోకువ తప్ప దానివల్ల ప్రయోజనం ఏంటి? సత్యం చొక్కా విప్పుతుంటే ఒరే సత్యం అంటూ గొంతు చించుకుంటున్నట్లుగా పిలిచిన తల్లి పిలుపు విని అటు నడిచాడు సత్యం. సత్యం తెచ్చిన సంచి గుమ్మరించి కూర్చుని ఉంది. సత్యాన్ని చూస్తూనే, ఈ దిక్కుమాలిన తోటకూర తప్ప నీకేం కూరలు కనిపించడం లేదురా కొట్లో? అడిగింది కమలమ్మ. కళ్ళు ఎర్రగా మెలమెల్లాడుతున్నాయి. ఇంతవరకు ఏడ్చిందని తెలిసిపోతూనే ఉంది. తల్లి అలా కంట తడిపెట్టుకొని కనిపిస్తే సత్యం మనసుకి ఎలాగో ఉంటుంది. తల్లి మొహంలోకి చూడలేక పక్క తిప్పుకుంటూ, నువ్విచ్చిన చిల్లర దానికే సరిపోయింది, అంతకంటే ఎక్కువ కూరలేం వస్తాయి అన్నాడు. ఎందుకు రావురా? ఓ 1/2 కేజీ వంకాయలు పట్టరాలేకపోయావా? అది కూడా నేనే చెప్పాలరా? ఇంట్లో ఎవరినని ఏం లాభంరా బాబు? ఎవరినని ఏమీ లాభం లేదు. అంతా నేను చేసుకున్న కర్మ. పూజ కొద్ది పురుషుడు, దానం కొద్ది పిల్లలు అన్నారు. ఆ 2 కూడా మంచివి చేయలేదురా నేను. అందుకే ఈ సంసారం, ఈ పిల్లలు, ఈ మొగుడు
ఈ సంసారం చేయడం కంటే ఏ బావిలోకైనా కళ్ళు మూసుకొని దూకడం మేలు. కమలం మొహం చేదరించింది. ఇప్పుడు ఏమైందని? ఏదో నాటికి అందరం పోతాం కట్టుకొని. ఏడిసావులే వేదాంతం నువ్వును. చివరికి కొట్టుకు వెళ్ళి కూరలు పట్టుకురావడం కూడా రాదు. కానీ సంపాదన లేకపోగా కమలమ్మ తోటకూర కట్టలు తీసుకుని విసురుగా వెళ్ళిపోయింది అక్కడి నుంచి. సత్యం మనసు చివుక్కుమంది. కాళ్ళు భూమికి అతికించినట్టు కదలలేకపోయాడు. అక్కడి నుంచి ఒక్క క్షణం రెప్ప వేయడం కూడా మర్చిపోయినట్లు నిర్నిమేషంగా చూశాడు తల్లి వెళ్ళిన వైపు. కమలమ్మ అతనికి సంపాదన లేదని ఎన్నోసార్లు పరోక్షంగా అంది. ఆ అనడం కూడా తండ్రి చాటున తల్లిననే మాటలు భరించలేక ఆవిడ సత్యం మీద విరుచుకుపడేది. ఇప్పుడు ఇద్దరూ దెబ్బలాడుకుని ఉన్నారేమో. ఆ వేడిలో సత్యం ఎదురుగానే అనేసింది. కన్న తల్లి అలా కానీ సంపాదన లేని అసమర్థుడివి అని ముఖాన అనేసరికి సత్యంకి కళ్ళలో నీళ్ళొచ్చాయి. చిచి, ఎందుకొచ్చిన అసమర్థపు బతుకు అని అనుకుంటా అక్కడి నుంచి గిర్రున తిరిగి వీధిలోకి, ఉసేవ్ శశి, ఎక్కడ తగలడ్డావే? పొద్దస్తమానో ఆ గదిలో దూరి ఆ వెధమనమలాలు ముఖాన్ని అంటించుకొని కూర్చోపోతే కాస్త ఈ బియ్యం ఏరు పెట్టకూడదు? వచ్చి ఏరుకు చద్దామంటే ఈ కళ్ళకు కూడా వచ్చింది. కనిపించి చావడం లేదు. కమలమ్మ అరుపులతోనే డీజిల్ ఇంజన్లా దూసుకొచ్చింది శశి గదిలోంచి. నేను నవలలు చదువుతున్నానా, క్లాస్ పుస్తకాలు చదువుతున్నానా? నువ్వు చూసావా ఏం చదువుతున్నాను అంటూ రయ్యమని ఎగిరి పడకు బెధవ పీనుగా. ఆ బియ్యం కాసిని ఏరిపో. ఆ తర్వాత ఏం చదువుకుంటే నాకెందుకు, చదువుకోకపోతే నాకెందుకు? కమలమ్మ తోటకూర తరుక్కోవడంలో పడింది. శశిరేఖ విసురుగా బియ్యం చాట చేతుల్లోకి తీసుకుని వెళ్ళి వెలుతురుగా ఉన్న చోట గుమ్మంలో కూర్చుని చాటను ఒళ్ళో పెట్టుకుని ఏరుతూ తల్లి పిలిచి ఏదైనా పని చెప్తే శశిరేఖకు చచ్చే కోపం. పిలిచేవాళ్ళు లేకుంటే అన్నం నీళ్లు మార్చి రోజుల తరబడి నవలలు అవలేలగా చదవగలదు. అంత ప్రజ్ఞ ఉంది శశిరేఖకు. కానీ అలా కుదరదే. ఏదైనా మంచి నవల, సెక్స్ అండ్ రొమాంటిక్ ఎక్కువగా ఏ నవల్లో ఉంటాయో ఆ నవల శశిరేఖ దృష్టిలో మంచి నవల. చదువుతున్నా ఏదో రసవత్తరంలో ఉండగా ఏదో ఒక పనికి పిలుస్తారు. ఇప్పుడు అంతే, ప్రేమలో పసందు. నవల చదువుతోంది గదిలో పడుకొని. ఎంత బాగుంది! అందులో హీరో ఎంత అందమైన వాడు. 2-3 రకాల కార్లలో తిరుగుతూ ఉంటాడు. ఆ కార్లు కూడా అన్నీ ఫారెన్లో తయారైనవే. సరిగ్గా ఇప్పుడే హీరో హీరోయిన్లే కలవబోతున్నాడు అందమైన అరకులోయల్లో. సరిగ్గా ఆ సమయంలో తల్లి పిలుపు విని పరిగెత్తుకొచ్చింది శశిరేఖ. అలా నవల చదవడం మధ్యలో ఆపేసి వచ్చినందుకు శశిరేఖకు మహాచిరాగ్గా కోపంగా ఉంది. అందుకే ముఖం ఎర్రగా చేసుకుని గబగబా ఏరేస్తోంది బియ్యంలో రాళ్ళని. సరిగ్గా అప్పుడే ఎక్కడి నుంచో రివ్వున పరిగెత్తుకొచ్చింది లలిత. అమ్మా అమ్మా అంటూ. ఎందుకు? కసిరినట్టే పలికింది కమలమ్మ. అమ్మాయి వాళ్ళ పండగ కదే, సుశీల వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ పులిహోర పాయసం చేసిందట, నువ్వు చేయవే అంది లలిత తల్లి పక్కన కూర్చొని. ఏం పండగే అని అంతలోనే ఆ వాళ్ళ ఏదో స్వతంత్రం వచ్చిన రోజని భర్త రాజ్యం ఆఫీస్కి వెళ్ళలేదని గుర్తొచ్చింది. మన కడుపు నిండా అన్నం తింటే అదే పెద్ద పండగ, వెళ్ళ అవతలకి అంది. అప్పచ్చులు చేయవే అంటూ కాళ్ళు చాపుకుని మరీ రాగం మొదలుపెట్టింది లలిత. చెప్తుంటే నీకు కాదు, ఇక్కడ కూర్చుని ఏడ్చావంటే వీపు మీద 4 బాత్తాను, అవతలకి పో. మీ ముఖానికి పండగలు ఒక్కటే తక్కువ. అసలే కోపంగా ఉందేమో. కమలమ్మ గట్టిగా అరిచింది. అయినా లలిత కదలలేదు. నువ్వెప్పుడు ఇంతే, పండగ వచ్చినా ఏమీ చేయవు, సుశీల వాళ్ళమ్మ చక్కగా చేస్తుంది అంటూ కాళ్ళు నేలకేసి బాదుతూ గట్టిగా ఏడుపు సాగించింది. పెంటముండా, చెప్తుంటే నీకు కాదు పళ్ళు పట్టపట్టలాడిస్తూ వెనక్కి జరిగిపోతున్న లలితను కూర్చునే ముందుకు దొరకబుచ్చుకొని వీపు మీద దబదబా 4 బాది తొడపాసం పెడుతూ పెంకిపీనుగా, పండక్కి ఏమైనా చేయమని అడుగుతావా? ఈసారి ఎప్పుడైనా అడుగుతావా అంట అంది. నొప్పికి గిలగిల్లాడుతూ ఇక అడగను అంటూ ఏడుపులోనే గట్టిగా చెప్పింది లలిత. పో అవతలికి పో, పిలిచి అన్నం పెట్టే వరకు ఇటు వచ్చావంటే కాళ్ళు విరిచేస్తాను అంటూ హుంకరించి తిరిగి తన పనిలో నీలమైపోతూ, అమ్మమ్మ తలో రకంగా ఏడిపించేస్తున్నారు నన్ను, అదవ సంతానం అని అనుకుంది స్వగతంగా. తల్లి అలా తిడుతున్నప్పుడల్లా శశిరేఖకి చెడ్డ కోపం వచ్చేస్తుంది. ఏదైనా పెట్టమని అడగకూడదు, పండగకి ఏదైనా చేయమని అడగకూడదు, కొత్త బట్టలు కోరకూడదు, అన్నీ తప్పే. అసలు తామందరూ పుట్టకుండా ఉంటే హాయిగా ఉండేది అమ్మ నాన్న ప్రాణానికి అని అనుకుంది.
ఇంతలో రాజ్యం బట్టలన్నీ ఉతికి ఆరేసి లోపలికొచ్చింది. తల్లి పెట్టిన తొడపాశానికి తొడంతా ఎర్రగా కందిపోతే దాన్ని చూసుకొని బాధతో గంతులేస్తూ ఏడుస్తోంది లలిత. ఎందుకమ్మా దాన్ని కొట్టావు అని తల్లిని అడగబోయి మానేసింది రాజ్యం. కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి ఆ ఇంట్లో పెద్ద కారణం అంటూ ఏమీ ఉండక్కర్లేదు. అందుకే అడగడానికి మనస్కరించలేదు రాజ్యానికి. కాకపోతే తల్లిని చూస్తే చాలా బాధ అనిపించింది రాజ్యానికి. పిల్లలు నోరారా అమ్మ ఏదైనా చేసి పెట్టు అని అడిగితే చేయకూడదు అనేది కాదు తల్లి స్వభావం. పిల్లలకి కోరింది చేసి పెట్టే సంతోషపెట్టాలన్నా చెయ్యలేని అసక్తత. ఇంట్లో అన్ని సరుకులు సమృద్ధిగా తెచ్చిపడేసేవారు ఉంటే ఒంట్లో ఓపిక ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి చేసి పెడుతుంది తల్లి మనసు. పిల్లల సంతోషం ఆనందాన్ని కంటే తల్లికి ఏం కావాలి, ఏం కోరుకుంటుంది? కానీ అసలువే కరువైతే పెద్ద పిల్లల పరిస్థితులు ఎరిగి నడుచుకుంటారు తదనుగుణంగా. కానీ లలిత పసిపిల్ల, ఇంటి పరిస్థితులు తెలియవు, తెలుసుకోవాల్సిన వయసు కూడా కాదు. అందుకే అప్పుడప్పుడు అది చెయ్యి ఇది చెయ్యి అని అడిగి తల్లి చేత చావు దెబ్బలు తింటూ ఉంటుంది. దారిద్ర్యంతో మనసు బండబారిపోయిన కమలమ్మ ప్రతి చిన్న విషయానికి విసుక్కోవడం కసురుకోవడం అతి సాధారణమైపోయింది. అది ఆమె తప్పు కాదు, పరిస్థితుల ప్రభావం మనుషుల్ని అలా మార్చేస్తుంది. ముందు గదిలో గంతులేస్తూ ఎగురుతున్న లలితని పట్టుకొని జడైనా వేసుకోకుండా అప్పుడే ఎవరి కొంపలకు పోయావు, పద జడ వేస్తానంటూ ముందు కూర్చోబెట్టుకుంది. తల దువ్వుతూ మధ్య మధ్యలో లలిత తల్లో కనిపిస్తున్న పేలు ఏరసాగింది రాజ్యం. ఆ రోజు పగలల్లా సత్యం ఇంటికి రాలేదు, భోజనం చేయలేదు. రాత్రి 7 గంటలకు వచ్చి బట్టలు మార్చుకొని మౌనంగా పడుకుండిపోయాడు. అప్పటికి నారాయణరావు, లలిత, రాముల భోజనాలు అయ్యాయి. ఏం విశేషమో ఆ సమయంలో శంకరం కూడా ఇంట్లోనే ఉన్నాడు. కమలమ్మ వచ్చి ఊరే సత్యం అలా పడుకున్నావేంరా, మధ్యాహ్నం అంతా భోజనం లేకుండా ఎక్కడికి పోయావు అంటూ పిలిచింది. సత్యం మెలకుగానే ఉన్న తల్లి పిలుపుకు పలకలేదు. ఆమె ప్రశ్నకి జవాబు కూడా చెప్పలేదు. నిన్నేరా సత్యం, లే అన్నం తిందువుగానే అంటూ మళ్ళీ పిలిచింది. నాకు అక్కర్లేదులే, ఉద్యోగం సంపాదించలేని వాడికి భోజనం ఎందుకు, కంచంలో పెట్టి ఉమ్మేసినట్టుగా మాట్లాడడం దేనికి, విసురుగా అన్నాడు సత్యం. నిన్ను భోజనం చేయొద్దని ఎవరన్నారు? ఒకరు ప్రత్యేకంగా అనాల్సిన పని లేదు. నా గతి నాకు తెలుసు. సంపాదించి తెచ్చుకోలేనప్పుడు భోజనం చేయడం మానేస్తేనే సరిపోతుంది. సత్యం మాటలకి కమలమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె మాతృ హృదయం కరిగిపోయింది. ఉదయం తను కాని సంపాదన లేకపోగా కూరలు కొనడం రాదని తను అన్నందుకే సత్యం ఆ రోజంతా భోజనం మానేశాడని గ్రహించింది కమలమ్మ. ఆమెది స్త్రీ హృదయం. ఒకప్పుడు మమత వాత్సల్యాలు హృదయం నిండుగా ఉన్న మనిషి. కానీ ఇంట్లో పరిస్థితులు కష్టాలు దినదినం ఆమెను ఒక పాషాణంలాగా రాక్షసిలాగా మార్చేశాయి. తన ప్రయత్నం అంటూ లేకుండా అలా మారిపోతోంది కమలమ్మ. బాధలు భరించలేక కమలమ్మ నోరు పెద్దదై పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తోంది ఈ మధ్య. కానీ అంతలోనే బాధపడుతుంది. ఉదయం అప్పటి చిరాకులో సత్యాన్ని అలా అన్నా సత్యం భోజనానికి కూడా రాకపోయేసరికి ఎన్నోసార్లు అనుకుంటూ బాధపడుతుంది. అందరూ తినేసి ఆ ఒక్క కొడుకు కడుపు మార్చుకొని పడుకుంటే ఆ తల్లి మనసు ఎలా ఒప్పుకుంటుంది? పొద్దున్నుంచి తిండి తిప్పలు లేవు నాయనా, లే భోజనానికి. వెధవ బాధలన్నీ నా మనసుని హరించేస్తున్నాయి. ఆ కోపంలో ఏదో అన్నానులే, బ్రతిమలాడుతున్న ధోరణిలో అంటున్న కమలమ్మ స్వరం తొణికింది. తల్లి ఆప్యాయంగా అంటున్న మాటలకి సత్యం హృదయం ద్రవించింది. ఎందుకో అతనికి పెద్దగా ఏడవాలనిపించింది. కానీ మోకాళ్లలో తలదూర్చి కూర్చుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. చెట్టంత కొడుకు అలా ఏడుస్తుంటే కమలమ్మకు నీళ్లు ఆగలేదు. నిలబడ్డానికి ఓపిక లేనట్టు గోడవారుగా కూర్చుని చీర చెంగుతో కళ్ళొత్తుకుంది. అంతవరకు వారినిద్దరినీ గమనిస్తూ కూర్చున్న రాజ్యం, సత్యం రోజు ఉండేదానికి ఏమంటరా, ఎందుకు అలా ఏడుస్తావు? నీ కంట్లో ఇంకా నీళ్లు ఉన్నాయంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నన్ను చూడు, కంట్లో తడి ఆరిపోయి మర్చిపోయి చాలా ఏళ్ళైంది. పరిస్థితులకు తలొగ్గినట్లు బండబారిపోవడం నేర్చుకోవాలి. నేర్చుకోక్కర్లేదులే, అవే నేర్పిస్తాయి. లే, అభిమానపడి పస్తులుంటే అమాంతం ఎక్కడి నుంచి ఉద్యోగాలు ఊడిపడవు. ఆ ఉద్యోగం వెతుక్కోవడానికైనా ఓపిక ఉండాలిగా. ఉండాలంటే ఎవరు ఏమన్నా మాటలతో పాటు తిండి కూడా తింటూ ఉండాలి. కూలిన గోడలు ఎప్పుడు కూలినట్టే ఉండవు. ఆశతోనే అందరిలాగా మనము ముందుకు పోదాం. ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆశతోనే జీవిద్దాం. లే,
అన్న రాజ్యం అమ్మ అందరికీ అన్నం పెట్టే అంటూ వంటిట్లోకి నడిచింది రాజ్యం. కమలమ్మ ఆ వెనక శశిరేఖ శంకరం ముగ్గురు వెళ్ళారు. వెళ్ళకూడదు, అన్నం తినకూడదు అభిమానం ఉన్నా తల్లి కోసం లేచి వెళ్ళక తప్పలేదు సత్యానికి. తను తినకుండా ఉంటే ఆ తల్లి కూడా అలాగే అభోజనం పడుకుంటుందని తెలుసు అతనికి. అదీగాక అతనికి ఆకలిగా ఉన్న మాట నిజం. ఆకలి అభిమానాన్ని ఓడించింది. నిజానికి ఆకలికి సిగ్గు, అభిమానం అనేవే లేవు. అందుకే దాని ఇష్టం వచ్చినట్టు అది రాజ్యం చేస్తుంది. ఆకలికి తట్టుకోలేక ముక్కుపచ్చలారని పసివాళ్ళు సైతం చిన్న చిన్న దొంగతనాలు ప్రారంభించి వయసుతో పాటు వృత్తిని కూడా పెంచుకుంటూ పెద్ద దొంగలుగా మారి దేశానికే చీడ పురుగుల్లాగా తయారవుతున్నారు. ఆ ఆకలి బాధ భరించలేకే అమాయకమైన అమ్మాయిలు కొందరు పతితలుగా మారి జీవితాలని బలి చేసుకుంటున్నారు. ఆ ఆకలే మనుషుల్ని రాక్షసులుగా మార్చి దౌర్జన్యం, దోపిడీలు, అక్రమాలు పెచ్చు పెరిగి వీర విహారం చేస్తోంది. ఆఫీస్ నుంచి వచ్చిన రాజ్యానికి వంటగదిలోంచి ఎవరిదో కొత్త గొంతు వినిపించి ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా నిలబడిపోయింది. అవును, ఆ కంఠం సుభద్రత్తయ్యది. ఎప్పుడొచ్చింది అని అనుకుంటూ స్నానాల గదిలో కాళ్ళు కడుక్కుంటూ అటు నడిచింది. గోడవారుగా పీట మీద కూర్చుని వంట చేస్తున్న కమలమ్మతో కబుర్లు చెప్తోంది సుభద్ర. ఎప్పుడొచ్చావత్తయ్యా పలకరిస్తూ పక్కనే చతికిలబడింది. వచ్చావుటే ఆఫీస్ నుంచి? నేను మధ్యాహ్నం వచ్చాం. ఏంటి రోజు రోజుకి మరీ చిక్కిపోతున్నావు అంటూ మేనకోడల్ని ఆప్యాయంగా పలకరించింది సుభద్రమ్మ. ఏముంది మామూలే అని వెర్రిగా నవ్వేసి, ఇంతకీ ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇంటి నుంచేనా అని అడిగింది రాజ్యం. కాదు, ఆ మధ్య 2 నెలల క్రితం గీతకు ఒంట్లో బాగాలేదంటే పూనా వెళ్ళానుగా. అదిగో ఆ వెళ్ళడం ఇప్పుడు తిరిగి వస్తున్నాను. పోనీ దారే కదా, ఒకసారి చూసిపోదామని ఇక్కడ దిగాను అంది సుభద్ర. పోన్లే, మంచి పని చేశావు. గీతకు ఒంట్లో బాగుండకపోవడం ఏంటి? ఇప్పుడు కులాసాగా ఉందా? ఇప్పుడు కులాసాగానే ఉంది. అదేమిటో జబ్బన్నారే, నోటికి తిరగని రోగాలనుకో. ఎప్పుడు కని విని ఎరగని కడుపులో ఆపరేషన్ చేశారు. బ్రతికి బయటపడుతుంది అని అనుకోలేదు. ఏదో భగవంతుడి దయ వల్ల తిరిగి కోలుకుంది అన్నట్లు వదినా, దుర్గ పిల్లలు కులాసానా అన్నది కమలమ్మని. కులాసానే అంది కమలమ్మ. ఇదిగో రాజ్యం, అత్తయ్య పట్టుకొచ్చింది అంటూ ఓ తెల్ల ప్లేట్లో కాసిన జంతిక ముక్కలు, ఒక రవ్వ లడ్డు పెట్టించింది కమలమ్మ రాజ్యానికి. ఏమమ్మా వదిన, రాజ్యం పెళ్ళెప్పుడు? అసలు చేసే ఉద్దేశంలో ఉన్నారా? సుభద్ర అడిగింది తల వంచుకొని కూర్చుని రవ్వ లడ్డు తింటున్న రాజ్యాన్ని చూస్తూ. ఉద్దేశం ఉండగానే సరిపోతుందా? నేను మొత్తుకుంటూనే ఉన్నానమ్మా. పిల్లదానికి 7 పైబడుతున్నాయని మీ అన్నయ్య చెవిన వేసుకుంటారా? ఇది సంపాదనలో కూడా పడిందేమో. పెళ్లి మాటే తలబెట్టడం లేదు మీ అన్నయ్య. సంపాదిస్తే మటుకు ఆడపిల్లని ఒక ఇంటికి పంపక తప్పుతుందా? రాజ్యం అక్కడి నుంచి ముందు గదిలోకి వచ్చింది, చేతిలో ప్లేటు పుచ్చుకునే. శశిరేఖ కిటికీలో అద్దం పెట్టి చూసుకుంటూ జడ వేసుకుంటోంది. లలిత ఎక్కడికి వెళ్ళిందే అంది రాజ్యం కుర్చీలో కూర్చుంటూ. ఏమో ఎక్కడికో ఆడుకోవడానికి వెళ్ళినట్టుంది శశిరేఖ జవాబిచ్చింది. రామునేమో ముసుగు పెట్టుకొని పడుకునుంది. గోడవారుగా పడుకునున్న రాముని చూసి అడిగింది రాజ్యం. అవును, వాడికి ఒళ్ళు తెలియకుండా జ్వరం వచ్చిందట. వేరే వెధవ, పొద్దున బాగానే ఉన్నాడుగా. మందు ఏమైనా ఇచ్చిందా అమ్మ? మిరియాల కషాయం కాబోలు ఇచ్చానంది. ఇంతలో కమలమ్మ రాజ్యం దగ్గరగా వచ్చి, చూడు రాజ్యం, మీ నాన్న ఆఫీస్ నుంచి రాలేదు. చీకటి పడిపోతుంది. మనమంటే ఏ పచ్చడి మెతుకులతోనో సరిపెట్టుకుంటాం. ఆవిడకు కూరన్నా లేకుండా ఎలా పెడతాం? 2 రూపాయలుంటే శశికిచ్చి పంపి కూరలు తెమ్మను అంది. అలాగేలే కానీ ముందు నాకు కాస్త కాఫీ ఇవ్వు, తలనొప్పిగా ఉంది అంది రాజ్యం. ఇప్పుడు కాఫీ అంటే నేనెక్కడి నుంచి తేను? పాలు లేవు అన్నట్టు చెప్పడం మర్చాను. కాఫీ పొడి కూడా అయిపోయింది. ఓ కాఫీ పొడి పొట్లం కూడా తెమ్మను చెప్తూనే లోపలికి వెళ్ళిపోయింది కమలమ్మ. ఇంట్లో కాసిన కాఫీ నీళ్లు కూడా గతి లేదు. లంచ్ టైంలో ఏమన్నా తిందామన్నా ఉండవు. కాసిన టీ నీళ్లు తాగుదామన్నా డబ్బులుండవు. ఇంటి దగ్గర అసలే ఉండవు. చిరాగ్గా అనుకుంటూ లేచి బ్యాగ్లోంచి ఒక 5 రూపాయల కాగితం తెచ్చి శశికిస్తూ, అమ్మ చెప్పినవన్నీ పట్రా వెళ్ళి అంది రాజ్యం. అన్నిటికీ నేనే తిరగాల? శంకరం వచ్చాక తెమ్మనొచ్చులే అంది శశిరేఖ పౌడర్ ముఖానికి రాసుకుంటూ. వాడిప్పుడు వస్తాడా? వాడొచ్చే వేళకి రాత్రి 2nd షో కూడా మొదలు పెట్టేస్తారు. అంతవరకు భోజనాలు ఆగుతాయా? పెద్ద పేరుకు మగపిల్లలు, మహారాజులు, ఇంట్లో చిన్న పని చేయడానికి కూడా పనికిరారు. అన్నిటికీ ఆడపిల్లలే చావాలి అనుకుంది శశిరేఖ.
జడ వేసుకోవడం పూర్తయి మరో 10 సార్లు రకరకాలుగా ముఖం పెట్టి అద్దంలో చూసుకుని కదిలింది శశిరేఖ. అక్కడే కూర్చుని ఆమె వాలకాన్ని గమనిస్తున్న రాజ్యం ఇది ఎవరు పాలబడుతుందో కానీ అతగాడు తెచ్చే జీతం అంతా దీని షోకులుగా సరిపోతుంది అని అనుకుంది. ఒసేవ్ శశి, సంచి తీసుకెళ్లకుండా రివ్వును అలా ఎక్కడికి దూసుకెళ్ళిపోతున్నావు? కమలమ్మ చేతి సంచితో బయటకు వచ్చింది. మరి ముందరే ఇవ్వమే. ముందుకు వెళ్ళిన శశిరేఖ 4 అడుగులు వెనక్కి వచ్చి తల్లి చేతిలోని సంచిని అందుకుంది. బాగుంది, కూరలు తెమ్మంటే సంచి తీసుకెళ్లకుండా బయట చెంగులో వేసుకొద్దామనుకున్నావా? తొందరగా రా అంది కమలమ్మ. అలాగేలే, తొందరగా రమ్మంటే ఎగిరి వెళ్ళాలా? ఇంట్లో వాళ్ళు మాడి చస్తున్నా పర్వాలేదు కానీ ఈ మర్యాదలన్నీ చేయడం బాగా తెలుసు. గుణుక్కుంటూ చరచరా వెళ్ళిపోయింది శశిరేఖ. ఈ మధ్యన దీనికి ఏ పని చెప్పినా సణుక్కు చావడం ఎక్కువైపోయింది అనుకుంది కమలమ్మ లోపలికి వస్తూ. 2-3 రోజులు గడిచిపోయాయి. అన్న వదినల బలవంతం మీద ఆ 3 రోజులు సుభద్ర అక్కడే ఉండిపోయింది. రాము జ్వరం ఏమాత్రం తగ్గలేదు, సరిగదా మరింత ఎక్కువైంది. 102 డిగ్రీలు తక్కువగా ఉండడం లేదు జ్వరం. కమలమ్మ తనకు తెలిసిన చిట్కా వైద్యాలన్నీ చేస్తూనే ఉంది, కానీ ఆ వైద్యాలకి లొంగడం లేదు ఆ జ్వరం. ఏ డాక్టర్నైనా పిలిపించి చూపించండి అంది సుభద్ర. డాక్టర్ని ఇంటికి పిలిపిస్తే ఇప్పుడు 10 రూపాయల ఫీజు అడుగుతాడు అన్నాడు నారాయణరావు. పోనీ అక్కడికే తీసుకెళ్ళండి అంది రాజ్యం. అందుకు కావాలిగా, చూద్దాంలే 4 రోజులు, అదే తగ్గుతుంది అన్నాడు నారాయణరావు. అలా అనుకుని ఊరుకున్న రాము జ్వరం తగ్గలేదు. కమలమ్మది తల్లి ప్రాణం కనుక వాతం జ్వరమో ఏమిటో అనుకుంటూ ప్రతి పూట మిరియాల కషాయం అభిస్తోంది. 4వ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన రాజ్యం తిరిగి అంతలోనే బయలుదేరింది ఎక్కడికో. ఆ సమయంలో సత్య ఇంట్లోనే ఉండి రాజారావు గారి ఇంట్లోంచి తెచ్చుకున్న పేపర్ తీరిగ్గా చదువుతున్నాడు. అందులో వాంటెడ్ కాలమ్స్ చూస్తూ ఉంటే సత్యానికి ఆ పేపర్ నెత్తి మీద పెట్టుకుని ఒక అగ్గిపుల్ల గీసి నెత్తి మీద పడేసుకుందాము అని అనిపించింది. అన్ని ఉద్యోగాలకి ఫస్ట్ క్లాస్లు, ఎంఏలు, బిఏలు, లేకపోతే హై ర్యాంక్ మార్కులు, 2-3 అలా వరుసగా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లు. అసలు ఎవరైనా ఉద్యోగం అంటూ ఇస్తే కదా ఎక్స్పీరియన్స్లు అంటూ ఉండేది. సత్యం, నాతో అలా వస్తావా అని అడిగింది రాజ్యం. రాజ్యం పిలుపుకి పద అంటూనే లేచాడు. పేపరు అక్కడ పడేసి ఎందుకని ప్రశ్నించకుండా. ఇద్దరూ రోడ్డెక్కాక ఎక్కడి వరకు అని అడిగాడు సత్యం. అలా బజార్లో వరకు అని. సత్యం, ఈ వాచి అమ్మితే ఎంత వస్తుందంటావు అంది చేతుకున్న వాచి చూపిస్తూ. ఆ వాచి రాజ్యం ఉద్యోగం చేరిన కొత్తలో మొదటి నెల సగం, 2వ నెల సగం జీతంలోంచి వేసి కొనుక్కుంది. రాజ్యం అడిగిన దానికి తెల్లబోయి చూస్తూ ఎందుకు అని అడిగాడు సత్యం. కావాలి చెప్పు. 2 సంవత్సరాల క్రితమేగా కొన్నావు, 200 పెట్టి, అమ్మితే 100 రావచ్చు. ఇది అమ్మేయాలిరా అంది చేతి వాచి చూస్తూ. అమ్ముతావా? ఎందుకు? ఎందుకేంట్రా, డబ్బు కావాలి. అదే, అంత అవసరం ఏమొచ్చింది? కొన్నావు కదా. మరెలా చెప్పు? అత్తయ్య రేపు ఊరెళ్ళిపోతుంది, ఎప్పుడో కానీ రాదు. చీర పెట్టాలని అంటోంది అమ్మ. నాన్న దగ్గర డబ్బు లేవు. అత్తయ్యకు చీర పెట్టడం ధర్మమే, కనీసం 60-70 కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరిని అడిగితే ఇస్తారు చెప్పు. ఇది అమ్మగా వచ్చిన డబ్బుతో చీర, జాకెట్, బట్ట తీసుకెళ్ళిస్తే సరిపోతుంది. వాచి అమ్ముకొని ఇప్పుడు ఆవిడకు చీర పెట్టకపోతే ఏమవుతుంది చెప్పు? జాకెట్, బట్ట పెడితే సరిపోదు. అత్తయ్య అస్తమాను మన ఇంటికి రాదు. ఇంటి ఆడబడుచుకు చీర పెట్టకుండా ఎలా అని గుంజాటన పడుతోంది అమ్మ. అది నిజమే కదా. మననేమైనా అడుగుతుందా చీర పెట్టమని? ఏదో ఆచారం, మర్యాద కోసం. లేకపోతే అయినా ఈ వాచి ఉండి నన్ను ఉద్ధరించేది ఏముంది చెప్పు? డబ్బుంటే మళ్ళీ ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. డబ్బుంటే ఆ సంగతి నాకు తెలుసు. లేదు కనుకనే ఈ ఏడుపులన్నీ. అయినా అమ్మకి చాదస్తం ఎక్కువ. మన స్థితికి మించిన మర్యాదలు ఎందుకు? నీకు నాకు ఎందుకురా? అన్నయ్య ఇంటికి వెళ్తే ఓ చీరన్నా పెట్టలేదని అనుకోదు అత్తయ్య? అనుకోని భయపడి లేదని ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు? యువతల పరిస్థితి అర్థం చేసుకుని వాళ్ళు ప్రవర్తించాలి కానీ. అది కాదు సత్యం. నువ్వే ఒక ఇంటివాడి అయి ఉంటే ఎప్పుడైనా నేను మీ ఇంటికి వస్తానే అనుకో, అప్పుడు నువ్వు ఇలా అనుకోగలవా? ఎప్పటి మాట అది? ఎప్పుడైనా అటువంటి రోజు అంటూ వస్తుందా? వెర్రిగా నవ్వాడు సత్యం. నువ్విలా ప్రతిదానికి నిరాశమాడి మాట్లాడితే కోపం వస్తుందిరా నాకు. ఏ పనైనా ఆశతో చేయాలరా. ఆశపడి ప్రతిదానికి నిరాశే ఎదురవుతోంది. దానికి తట్టుకోగల ధైర్యం తెచ్చుకోవాలి. ఆ ధైర్యం సడలిపోతే. రాజ్యం మాట్లాడలేదు సత్యం మాటలకి.
కొట్టు దగ్గర అవుతుంటే వాచి సత్యం చేతిలో పెట్టింది రాజ్యం. ఇద్దరు కొట్టులోకి నడిచారు. సత్యం అడిగిన దానికి షాపతను ఇస్తానన్న దానికి బేరం సాగి సాగి చివరికి 110కి ఇచ్చేశాడు సత్యం. అక్కడి నుంచి ఇద్దరు బట్టల షాప్కి నడిచారు. రాజ్యం చీరలు చూస్తోంది. ముదురు నీలం రంగు గుంటూరు జరి నేత చీర తీసి చేతి మీద వేసుకుంటూ, ఈ చీర ఎలా ఉందిరా సత్యం అని అడిగింది. బాగానే ఉంది అంటూ రాజ్యం కట్టుకున్న చీర వంక చూశాడు సత్యం. తెల్లని చీరపై కనకాంబరం రంగు పువ్వులు ప్రింటున్న చీర బాగా వెలిసిపోయింది. ఎందుకో ఆ చీరను చూడగానే సత్యం మనసు చివుక్కుమంది. రాజ్యం చీర జాకెట్ పీసు సెలెక్ట్ చేసి ప్యాక్ చేయమంది. మొత్తం రెండు కలిపి 70 రూపాయలు అయ్యాయి. మరో 40 మిగిలాయి. ఆ మిగిలిన 40 పెట్టి నువ్వు చీర కొనుక్కోకూడదు అన్నాడు హఠాత్తుగా సత్యం. వద్దులేదు, మరే అవసరానికైనా ఉంటాయి అన్న రాజ్యం ఒక్క క్షణం సత్యం షర్టు వెనుక చూసి, సత్యం ఓ పని చేయి, ఈ డబ్బుతో నువ్వు షర్టు గుడ్డ తీసుకో, బొత్తిగా భుజాల మీద కాలర్ దగ్గర చిరిగిపోయింది, నువ్వు వేసుకున్నది అంది. నాకు అక్కర్లేదు, ఉద్యోగం చేసేవాళ్ళు మీకే మంచి బట్టలు లేనప్పుడు ఏ సంపాదన లేని నాకెందుకు? అలా అనకు, ఉద్యోగం లేదు కదా అని బట్టలు కట్టుకోవడం మానేలేం కదా. ఇప్పుడు నాకంత అవసరం లేదు. ఆ డబ్బు పెట్టి రాముని ఏ డాక్టర్కైనా చూపించడం మంచిది. సత్యం అంటుండగానే గబగబా షాప్ బయటికి నడిచారు. ప్యాకెట్ తీసుకుని తను బయటికి నడిచింది రాజ్యం. నిజమే, ఈ డబ్బు పెట్టి రాముకి మందిప్పించాలి అని అనుకుంటూ ఇద్దరు ఇల్లు చేరేసరికి సుభద్రమ్మ నారాయణరావు వీధిలో అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళారే రాజ్యం అని ప్రశ్నించింది సుభద్రమ్మ వాళ్ళని చూస్తూనే. అలా బజార్లోకి వెళ్ళానత్తయ్య, అమ్మ ఏదో తెమ్మంటేను అంటూనే లోపలికి నడిచింది రాజ్యం. లలిత గోడవారుగా కూర్చొని చదువుకుంటున్నదల్లా రాజ్యం చేతిలోని ప్యాకెట్ చూడగానే అక్కయ్య ఏదో తెచ్చింది అనుకుంటూ చదువు అనేసి ఆసక్తిగా రాజ్యం కేసి చూడసాగింది. రాజ్యం గదిలోకి వెళ్తూనే అమ్మ అంటూ పిలిచింది. లోపల ఉన్న కమలమ్మ వచ్చింది. ఇదిగో ఎలా ఉందో చూడు అంటూ ప్యాకెట్ ఓపెన్ చేసి చీర తీసి చూపించింది. పక్కనే మంచం మీద పడుకుని పక్కింటి నుంచి తెచ్చుకున్న సినిమా పత్రిక చూస్తున్న శశిరేఖ పుస్తకం మూసి మంచం మీద పడేస్తూ, కొత్త చీర అమ్మా ఎవరికే అని అడుగుతూ లేచి కూర్చుంది. అత్తయ్యకి అంది రాజ్యం. బాగానే ఉంది, ఎంతైంది? కమలమ్మ చీర నాణ్యం చూస్తూ అడిగింది. 2 కలిపి 70 చెప్పింది రాజ్యం. 2 కలిపి 70 రూపాయలే, మరీ మండిపోతున్నాయి ధరలు. పోనీలే, ఇంటి ఆడబడుచు తరచూ వచ్చే మనిషి కాదు, ఆడబిడ్డకు చీర పెట్టబోతున్నానన్న తృప్తి కమలమ్మ ముఖంలో మెరిసింది. అంత డబ్బు ఎక్కడిదక్కా అని అడిగింది శశిరేఖ. నెల మధ్యలో ఎక్కడి నుంచి వస్తుంది? వాచి అమ్మేశాను అంది రాజ్యం నిర్లిప్తంగా. అంతవరకు కమలమ్మ కానీ శశిరేఖ కానీ రాజ్యం చేతికి వాచి లేదని గుర్తించనే లేదు. వాచి అమ్మేవి తెచ్చావా ఆశ్చర్యంగా అడిగింది శశి. శశి ఆశ్చర్యంలో కూడా బాధ ధ్వనించినట్లు అనిపించింది రాజ్యానికి. అవును, మరేం చేయను, అమ్మకేమో ఇంటికొచ్చిన బంధువులకి బట్టలు పెట్టి మర్యాదలు చేయాలని ఉంటుంది. ఆయన గారేమో ఆఫీస్లో ఇచ్చే ఆ 4 రూపాయలు తెచ్చి ఇంట్లో పడేయడంతోనే బాధ్యతలన్నీ తీరిపోయినట్లు కాలు మీద కాలేసుకుని చేతులు ముడుచుకొని కూర్చుంటారు. చీర పట్రా అంటూ నన్ను చంపితే ఏం చేయను నేను? పోతే పోయిందిలే వాచి, పెట్టుకుని ఊరేక్కపోతే నాకొచ్చిన చిన్నతనం ఏమీ లేదు, నష్టం అంతకంటే లేదు. ఆ సమయంలో రాజ్యానికి ఎందుకో వాచి అమ్మేసుకుని వచ్చినందుకు చాలా బాధగా అనిపించింది. అందుకే పై మాటలు అనకూడదు అనుకుంటూనే అనేసింది. అయినా ఇంట్లో వస్తువులు అమ్ముకొని మర్యాదలు నిలుపుకోకపోతేనే అంది కోపంగా తల్లి వంక చూస్తూ శశిరేఖ. రాజ్యం మాటలకు విస్తుపోయినట్టుగా చూస్తూ నిలబడిన కమలమ్మ శశిరేఖ మాటలకి, నీకెందుకు, నువ్వు నోరు మూసుకొని కూర్చో, అవతల ఆవిడ విందంటే అంది కమలమ్మ మాటలని మధ్యలోనే తుంచేస్తూ. వింటే వినని, అవును ఇంట్లో ఆడపిల్లల మాకు తిన్ననైన బట్టలున్నాయా? చిరుగులు అతుకులు వేసుకుని వెలిసిన గుడ్డలతో, అది ఆఫీస్కి నేను కాలేజీకి వెళ్తుంటే మీకు కనిపించడం లేదా? కించిత్ బాధగా కూడా అనిపించడం లేదా? మేమలా ఒంటి నిండా బట్టలు కూడా లేకుండా తిరుగుతూ ఉంటాం. మీ పరువులు మర్యాదలు మీరు నిలబెట్టుకోండి అక్కసుగా అంది శశిరేఖ. శశిరేఖ మాటలకి కమలమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాముగాడికి అన్ని రోజుల నుంచి జ్వరంగా ఉందే, వాడు అలా పడి ఉన్నా మీకు బాధ లేదు. ఒక్క మాత్ర తెచ్చి వేశారు వాడికి, వాడు చావు బతుకుల మీద ఉన్నా సరే మీ పరువు నిలబెట్టుకోవాలి, అంతే కదూ? శశిరేఖ ఆవేశంతో అన్నా నిజమే మాట్లాడుతోంది. చీర పట్రమ్మని ఎరక్కపోయి చెప్పానే తల్లి, ఈ వెధోపీనుకి మరీ వచ్చింది మాయరోగం,
కోపం పట్టలేక కమలమ్మ గబాలన ముందుకొచ్చి శశిరేఖ నెత్తిన గట్టిగా మొట్టి, పెదవ సంతానం, ఈ సంతానం కోసం ఏం పాపం చేశానో అంది కళ్ళొత్తుకుంటూ. మీరు కాదు పాపం చేసింది, మేము ఇంట్లో పుట్టడానికి చేశాం మహాపాపం. ఓ పక్క తల్లి నెత్తిన మొట్టిన మొట్టికి మంట, నొప్పి పుట్టగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూనే అంది శశిరేఖ వెధవపీనుగా. వాగి చావకింక అంది గట్టిగా కమలమ్మ. వాగన్లే, ఇంకా ఏమిటో బుకాయిస్తూనే ఉంది శశిరేఖ. తల్లి చెల్లెలి కోట్లాట చూస్తూనే రాజ్యానికి తల దిమ్మెక్కిపోయింది. అసలే మనసు వికలంగా ఉంది. ఎందుకో, అబ్బా ఆపండే, ఎందుకు కొట్లాడుకుంటారు? చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ఒకటే తంతు ఇంట్లో, వినలేక చావు వస్తోంది అంటూ విసుక్కుంది. సరిగ్గా ఆ సమయంలో, ఏమమ్మా వదిన, అన్నయ్య అన్నం వడ్డించమంటున్నాడు అంది సుభద్రమ్మ లోపలికొస్తూ. వస్తున్నానమ్మా, నువ్వు కూడా వచ్చేయి అంటూ కమలమ్మ చేతిలో చీర మంచం మీద పెట్టేసి చీర చెంగుతో కళ్ళు ముక్కు గట్టిగా తుడుచుకొని గదిలోంచి అవతలకు వెళ్ళిపోయింది. శశిరేఖ 2 చేతుల్లో మొహం దాచుకుని మంచం మీద బోర్లా పడుకుంది. మంచం మీద చీరను చూసి పెట్టెలో పడేస్తున్న రాజ్యానికి మాత్రం ఎందుకో శశిరేఖ మాటల్లో నిజం ఉంది అని అనిపించింది. నిజమే, అర్థం లేని మర్యాదలేమిటి? ఆడపడుచుకి తగినంత మాత్రాన మర్యాద చెయ్యాలి, నిజమే, ఉంటే ఎవరు దాచుకోరు కదా. కానీ లేని సమయంలో ఏమిటి? ఓ మూల ఇంట్లో కడుపు నిండా 2 పూటలా తిండి లేక బాధపడుతూ ఉంటే ఈ మర్యాదలు చేయడంలో అర్థం ఉందా? తన్ను మాలిన ధర్మం ఎవరికైనా తగుతుందా? పూర్వం మమతలు అనురాగాలు తెలుపుకునేందుకు చేతి నిండా డబ్బు ఉండేది కనుక ఎటువంటి మర్యాదలు ఆచారాలు పేరు పెట్టి తమ ఆప్యాయత అనురాగాల్ని తెలుపుకునేవారు. కానీ ఇప్పుడు మనసున్న మనసుకు మమత ఉన్న మనీ లేదే. ఏమైనా ఈ మధ్యతరగతి వాళ్ళు ఇటువంటి మిథ్య గౌరవాలకి పోయి మరింత కృంగిపోతున్నారేమో అనుకుంది రాజ్యం. చేతిలో మిగిలిన 40లో 20 సత్యానికిచ్చి రాముని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళమంది. సత్యం అలాగే రాముని ఒక రిక్షాలో ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. మరుసటి రోజు సుభద్ర వెళ్ళిపోతుంటే కాళ్లకు పసుపు పూసి బొట్టు పెట్టి కొత్త చీర ఇచ్చింది కమలమ్మ. ఇప్పుడు ఇవెందుకమ్మా వదినా, ఇవన్నీ రాజ్యం పెళ్లికి పెడుదువుగానిలే అంటూనే అందుకుంది సుభద్ర. ఖరీదైన చీర చూడగానే సుభద్ర ముఖం వికసించింది. ఆ మాటలు విన్న రాజ్యం, మా పెళ్లి మీద నీకు ఆశగా ఉందా అత్తయ్య? మేమెప్పుడు ఆశలకు కోరికలకు తిలోదకాలు ఇచ్చేసాం అత్తయ్య అని అనుకుంది. సుభద్ర వెళ్ళిపోయింది. ఇవి తీసుకోండి చెయ్యి చాపుతూ అన్నాడు సత్యం. ఏంటి అంటూ కళ్ళజోడులోంచి సత్యం చేతిలో వాటిని పరికించి చూశాడు నారాయణరావు. సత్యం చేతిలో కొన్ని రూపాయల నోట్లు రెపరెపలాడుతున్నాయి. డబ్బు అన్నాడు సత్యం అలాగే చెయ్యి చాపి. నాకెందుకు, పట్టుకెళ్ళి మీ అమ్మకివ్వు అన్నాడు. అలా వెళ్తున్న సత్యం వెనక నుంచి చూస్తూ, డబ్బు తెచ్చానంటున్నాడు, ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎలా తెచ్చాడు అని అనుకుని ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. కానీ నారాయణరావు ఆ మరో నిమిషమే ఎలా తెచ్చాడన్న విషయం మర్చిపోయాడు. అత్యవసరానికి ఇంట్లో కాస్త డబ్బు వచ్చింది కదా అని ధైర్యంగా అనిపించింది అతనికి. రాత్రి భోజనం కానిచ్చి యువతలకు వస్తుంటే, సత్యం ఈ డబ్బు తెచ్చాడు, నా దగ్గర ఎందుకు, ఏ అవసరాలకైనా నువ్వే వాడుదువు కానీ నీ దగ్గర ఉంచు అంటూ కమలమ్మ డబ్బు రాజ్యం చేతిలో పెట్టింది. రాజ్యం తెల్లబోయి చూసింది. సత్యం ఇచ్చాడు అంటూ. అవును, ఇందాక తెచ్చి ఇంట్లో వాడని చెప్పాడు. రాజ్యం మౌనంగా ఆలోచించింది ఒక్క క్షణం. ఎక్కడిది వాడికి అని అడిగింది. ఏమో నాకేం చెప్పలేదు అంది కమలమ్మ. రాజ్యం తిరిగి ఆలోచనలో పడింది. సత్యానికి ఇంత డబ్బు ఎక్కడిది? అదే ప్రశ్న 10 సార్లు వేసుకుంది. అది రాజ్యం తాను సంపాదిస్తున్నానన్న అధికారం కాదు ఆమెది. ఏ ఉద్యోగం లేని సత్యం అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చాడు అని. రాజ్యం ముందు గదిలోకి వచ్చింది. సత్యం అక్కడ కనిపించలేదు. రాము, సత్యమన్ని ఎక్కడున్నాడ్రా అని అడిగింది రాముని. ఎక్కాలు చదువుతున్న రాము, నాకు తెలియదక్క అన్నాడు. నారాయణ టేబుల్ దగ్గర కూర్చుని ఏవేవో ఫైళ్లు చూసుకుంటున్నాడు. రాజ్యం వీధిలోకి నడిచింది. అరుగు మీద వెల్లికలా పడుకున్నాడు సత్యం, తల కింద చేతులు మడిచిపెట్టుకొని. ఆ వీధి మెయిన్ రోడ్డుకి బాగా లోపలగా ఉంది. అందువల్ల కొంచెం చీకటి పడితే ఆ సందులో ఎవ్వరూ ఎక్కువ జనం రద్దీగా ఉండరు. అప్పుడప్పుడు ఆఫీసుల నుంచి ఇళ్లకు వస్తూ ఉంటారు ఒకళ్ళు ఇద్దరు. ఇంటికి కొంచెం దూరంగా ఉన్న స్ట్రీట్ లైట్ కాంతి గుమ్మం వరకు పరుచుకుంటోంది. రాజ్యం అడుగుల చప్పుడికి తలెత్తి చూశాడు సత్యం. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు అరుగు మీద లేచి కూర్చుంటూ. ఎక్కడికి వెళ్ళడం లేదు అని అరుగు అంచు మీద కూర్చుంటూ. శంకరం ఇంటికి రాలేదా అంది. వచ్చినట్టు లేదు.
మరి జులైలా తిరగడం నేర్చుకున్నాడు కదా. మరీ బొత్తిగా ఎవరి మాట లెక్క లేకుండా పోయింది. లైట్ వెలుతుల్లో స్పష్టంగా కనిపిస్తున్న సత్యం ముఖంలోకి చూస్తోంది రాజ్యం. ఉద్యోగం దొరకలేదన్న నిరాశ సత్యాన్ని ఎంతగా కృంగదీసింది. సత్యం కళ్ళలో పేరుకుపోయిన దిగులు చూస్తే తెలుస్తోంది. ఇప్పుడు ఆ దిగులు లేక మరేదో నీరసం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అతని కళ్ళలో, ముఖంలో. సత్యం, అమ్మకు ఈ డబ్బు ఇచ్చావుట ఎక్కడిది అంది చేతిలో కాగితాలు చూపిస్తూ. ఆ ప్రశ్న వింటూనే ఒక్కసారి ఉలిక్కి పడ్డట్టుగా అయ్యాడు సత్యం. కానీ అంతలోనే కప్పిపుచ్చుకుంటూ అవును ఇచ్చాను అన్నాడు. ఎక్కడిది? నీకెందుకు? నాకు కావాలి, చెప్పు. ఎక్కడా దొంగతనం చేసే స్థితికి మాత్రం ఇంకా దిగజారలేదు. సత్యం వెధవనం ఒకటి నవ్వాడు. నిజమే కావచ్చు, కానీ ఏ రోడ్డు మీద కూడా దొరికుండదు. అయితే చెప్తాను విను. రక్తం ఓడ్చి శ్రమించి సంపాదించానంటారే కొందరు, అలాగే. అంటే ఏం లేదు, ఈ విషయం ఇంతటితో వదులు. ఇంట్లో అందరికీ ఒక పూట సరిపడా తెచ్చిచ్చానన్న తృప్తి మిగులుతుంది. అలా కాదు సత్యం. రక్తం ఓడ్చి అంటే రిక్షా లాగావా? మూటలు మోసావా? ఏం చేసావు? ఏదో రిక్షా లాగుదామన్నా అది దొరకడం లేదే. పోనీ సర్వర్ పని చేసావా? అది చేస్తే మనకు నామోషి కదా. బిఏ చదివి సర్వర్ పనులు, కూలి పనులు చేసుకుంటే పరువు నష్టం కదా. ఎవరున్నారు అలా అని? ఎవరేంటి, ఇంట్లో అందరి అభిప్రాయం అదే కదా. బిఏ చదవగానే కలెక్టర్ ఉద్యోగం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది మనకు? తగిన ఉద్యోగం మనం చూసుకోవాలి. కాదని ఎవరన్నారు? ఇంతకీ ఏం చేసావు? చెప్పానుగా, రక్తం ఒడిచి. సరిగా చెప్పు కసిరినట్టు అడిగింది రాజ్యం. అయితే నన్నేం అడగకూడదు నువ్వు. బ్లడ్ బ్యాంక్లో రక్తం ఇచ్చేసి పూర్తి చేయకుండానే మాట అనేశాడు. సత్యం దిగ్భ్రాంతిగా పిలిచింది రాజ్యం. ఆమె కళ్ళల్లో తడి గొంతులో వినిపించింది. అవునక్క, ఏం తప్పే ఉంది? ఏ సంపాదన లేకపోయినా చివరికి తల్లిదండ్రులు కూడా భారమైపోయిన వాడిని. బయట అందరూ అసహించుకుంటున్నా సిగ్గు విడిచి అభిమానం మరిచి బ్రతుకుతున్నాను. కళ్ళు మూసి ఏ రైలు కిందైనా తలపెడదామంటే కూడా ధైర్యం లేని పెరిగివాడిని. నేనేమి సంపాదించి తేలేదని అమ్మకు నాన్నకు బాధ. నిజమే, ఈ జన్మ ఇచ్చినందుకు వాళ్ళకి ఆ మాత్రం బాధ ఉండడం సహజం. ఇంతకీ జన్మకు ఉద్యోగం దొరకదు నాకు. దొరుకుతున్నా అన్న ఆశ కూడా పోయింది. అందుకే తల్లిదండ్రులు ఇచ్చిన ఈ రక్తంలోని రక్తం అమ్మి కొంతవరకైనా వారి రుణాన్ని తీర్చుకున్నాను. చెప్తున్న సత్యం కళ్ళలో తడి మెరవడం లైట్ వెలుగులో స్పష్టంగా కనిపించింది. అది గమనించిన రాజ్యం ఒక్క క్షణం సత్యం మాటలకి రాజ్యం మనసు బాధతో మెలికలు తిరిగిపోయింది. సత్యాన్ని చూస్తుంటే రాజ్యానికి కళ్ళనీళ్ళు ఆగలేదు. అయినా బాధను బిగబట్టి ఎప్పుడిచ్చావంది. ఇవాళ రక్తం అమ్మి డబ్బులు తెచ్చావు, రేపెలా తెస్తావు అని అడిగింది గంభీరంగా. రేపు కూడా అంతే. అలా ఎన్నాళ్ళు? నేను బాగానే బలంగా ఉన్నాను కదూ, ఈ బలమంతా పూర్తిగా పోయే వరకు. సత్యం చప్పున సత్యం చేయి పట్టుకుంది. అక్షరాల నీ రక్తం అమ్మి తీసుకొచ్చిన డబ్బుతో ఈ కడుపులు ఎలా నింపాలనుకుంటున్నావు? చెమటోడ్చి సంపాదించాలి. అందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావని నాకు తెలుసు. అయితే ఆ సమయం రాని. సత్యం అంతవరకు ఆశతో ఎదురుచూడు. ప్రతిదానికి ఆశతోనే ప్రయత్నించు. రాజ్యం మాట పూర్తి కాకుండానే ఆశ ఎందుకక్క? ఈ ఆశలు ఆశించిన ప్రతిదీ అందకుండా నిరాశపరుస్తూ ఉంటే ఎన్నాళ్ళు ఓర్చుకోవాలి? ఏ హృదయం మరుభూమి కంటే ఎక్కువగా నిరామయంగా మారిపోతోంది అక్కయ్య. ఎన్నాళ్ళైనా ఎదురు చూడాలి సత్యం. నీ 100 ఏళ్ల జీవితాన్ని మా కోసం పణంగా పెట్టకు. చదువుకున్న చదువు ఎప్పటికీ వృధా కాదు, ఎప్పటికైనా దొరికి తీరుతుంది. నిరాశ పడిపోక సత్యం. ఈ వయసుకి నువ్వెంత చలాకీగా ఉండాలి. వయసు చలాకీ ఎలా ఉంటాయక్క? 25 సంవత్సరాలు దాటినా గవర్నమెంట్ ఉద్యోగానికి ఎలా అర్హుణ్ణి అవుతానో చెప్పు. జీవితం అంతా ఇంకా ఏ ప్రైవేట్ కంపెనీకో అంకితమై ఉండాలి. సత్యం మాటలు బరువుగా వచ్చాయి. రాజ్యం ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది, ఏదో ఆలోచిస్తున్నట్టు. సరిగ్గా ఆ సమయంలోనే ఎదురుగా రాజారావు గారు రిక్షాలోంచి కాబోలు. రేడియో పెద్ద సౌండ్తో వినిపిస్తోంది. సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం. ఉప్పొంగే నదుల జీవజలాలు, ఉప్పు సముద్రం పాలు. యువకుల భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు. ఉన్నది మనకి ఓటు, బ్రతుకు తెరువుకే లోటు. ఘంటసాల స్వరం ఆవేదనగా వినిపిస్తోంది. ఆ కవి ఎంత బాగా చెప్పాడు. అనుకోకుండా ఉండలేకపోయారు రాజ్యం, సత్యం. మనసులో ఎవరికి వారే. సత్యం, ఈ పని ఇంకెప్పుడు చేయనని మాటివ్వు. సత్యం చేయి వదిలిపెట్టి చేయి చాచింది రాజ్యం. వద్దక్క, నేను ఇవ్వను నీకు మాట.
నేనేదో ఒకటి చెయ్యాలి. నా ఆత్మ శాంతి అయినా సంతృప్తి అయినా పొందాలి, సంతోషించాలి. నాకు అందుబాటులో ఒకరితో ప్రమేయం లేకుండా చేయగలిగింది ఇదొక్కటే. ఈ రకంగానైనా తల్లిదండ్రుల రుణం ఏమాత్రమైనా తీర్చుకోగలిగానంటే నువ్వు నన్ను అడ్డు పెట్టకు. సత్యం స్వరం దుఃఖంతో తడిసిపోయింది. తెలివితేటలు బాగానే ఉన్నాయి, రుణం తీర్చుకునే పద్ధతి ఇది కాదు. ఉద్యోగం వచ్చే వరకు ఓపిక పట్టి ఆ తర్వాత తల్లిదండ్రులను నీ దగ్గర పెట్టుకొని చూడు బాగా. ఏ కొడుకులు తల్లిదండ్రుల రుణము అంతకంటే ఎక్కువగా తీర్చుకోలేరు. ఇంకోసారి నువ్వు ఇలాంటి పని చేసావంటే నేను చచ్చినంత ఒట్టే అంది ఆవేశంగా రాజ్యం. అక్క వారిస్తున్నట్లు పిలిచాడు సత్యం. అవునరా, ఎప్పుడు అలా చేయనని మాటివ్వు అంటుంటే ఇంతలో లత వచ్చి అక్కయ్య నన్ను అమ్మ పిలుస్తోంది అని చెప్పి లోపలికి పరిగెత్తింది తిరిగి. చెప్పు సత్యం, ఇంకెప్పుడు అలా బ్లడ్ బ్యాంకుకి వెళ్ళనని ప్రామిస్ చేయి అంది తిరిగి రాజ్యం. అలాగే అక్క, ఇంకా వెళ్ళనులే. సత్యం మాట ఇస్తున్నట్టు రాజ్యం చేతిలో చెయ్యేశాడు. లోపలికి రా. రాజ్యం లేచి పిలవడంతో లోపలికి వెళ్ళిపోయాడు. ఛీ అంటూ చేతిలో ఉన్న పుస్తకం విసిరికొట్టింది శశిరేఖ. సరిగ్గా అప్పుడే బయట చలిగా ఉందని షర్టు వేసుకోవడం కోసమని గదిలోకి రాబోయిన సత్యం కాళ్లకు తగిలిందా పుస్తకం. ఏమిటో నన్ను మొంగని ఆ పుస్తకం తీసి చూశాడు సత్యం. అదొక నవల. ఏం బట్టి పట్టణం అయిపోయిందా? కంటతా వచ్చేయాలే డైలాగులు విసిరి పారేశావు అన్నాడు శశిరేఖ కేసు చూస్తూ. నేనేం బట్టి పట్టడం లేదులే విసురుగా అంది శశిరేఖ. పోనీ చదివావు, విసిరి పారేయడం ఎందుకు? చేతిలో పుస్తకం మంచం మీద పడేస్తూ అన్నాడు సత్యం. నేనేం పూర్తిగా చదవలేదు. అయ్యో పాపం, మరెందుకు మధ్యలో వదిలిపెట్టావు? వెక్కిరింతగా అన్నాడు సత్యం. ఆ వెక్కిరింతను అర్థం చేసుకోకుండా హీరో ఓడలాంటి కారులో వచ్చి హీరోయిన్ ముందు ఆగాడట. ఓడలాంటి కార్లు ఎక్కడైనా తిరుగుతాయా? ఎక్కడైనా నమ్మశక్యంగా ఉందా? అందుకే చిరాకేసి విసిరేశాను. శశిరేఖ మాటలకి పెద్దగా నవ్వాడు సత్యం. ఈ మధ్య కాలంలో అతను అంత పెద్దగా నవ్వడం ఎవ్వరూ చూడలేదు ఇంట్లో. అలా నవ్వుతూనే సరిగ్గా చూసావా నువ్వు? అది ఓడలాంటి కారో పడవలాంటి కారో అన్నాడు. బాగా చూశాను, కావాలంటే నువ్వు కూడా చూడు. ఆ మాత్రం తెలీదా నాకు? ఏమో, ఓడలాంటి కారే అయి ఉండొచ్చు. ఏ హెలికాప్టర్లోనో ప్లేన్లోనో హీరో వచ్చి హీరోయిన్ ఎక్కించుకుని వెళ్ళాడని రాసేయచ్చు. ఏమీ ఆశ్చర్యపోవక్కర్లేదు షర్టు తొడుక్కుంటూ అన్నాడు సత్యం. నిజంగా అలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారా? ఉండకపోవచ్చు. కథల్లో నవలల్లో సినిమాల్లోనూ ఉండకూడదని రూల్ ఎక్కడా లేదుగా. ఆ మాత్రం అర్థం చేసుకోలేని దానివి అన్ని తెలుగు నవలలు ఎలా చదివావే? కథ అంటే ఒక్క విజ్ఞానం అనుకుంటే కాదు, వినోదం కూడా అందించాలంటారు రచయితలు. హీరో అందమైన పెద్ద కారులో ఎక్కి వచ్చి హీరోయిన్ ఎక్కించుకుని వెళ్ళాడంటే పాఠకుడిలో అదొక ఉత్సాహం, ఆనందం కలుగుతాయి. అంతవరకే కానీ కథలో వాడెవడో యవతినో కారులో ఎక్కించుకు వెళ్ళాడని చదవగానే జలసీ ఫీల్ అవుతూ నువ్వు కారెక్కి వాళ్ళ మధ్యన కూర్చోవాలంటే ఎలా కుదురుతుంది? అటువంటి ఆలోచనలు ఒంటికి ఆరోగ్యానికి కూడా మంచివిగా అని అసలు ఈ మధ్య నీకు చెత్తా చెదారం చదవడం ఎక్కువైపోయింది. క్లాస్ పుస్తకాలు ఏం చదువుతున్నావో ఏమిటో ఎవ్వరికీ తెలియదు అంటూనే సత్యం బయటికి వెళ్ళిపోయాడు. చదువుతున్నానో లేదో నీకు తెలుసు. సత్యం వెనకాల సణుక్కుంటూ తిరిగి నవల చేతిలోకి తీసుకుంది. ఆ నవలల్లో హీరో బాగా ధనవంతుడు, అందగాడు. హీరోయిన్ బాగా పేదది. రోజు ఆమెను తన కారులో ఎక్కించుకొని అక్కడక్కడ తిప్పి షికారులు చేస్తూ రోజులు సంతోషంగా గడిపేస్తున్నాడు. ఎందుకో శశిరేఖకి ఆ కథలో హీరోయిన్ని చూస్తుంటే చచ్చెంత జలసీగా ఉంది, కోపంగా ఉంది, మరేదో బాధగా ఉంది. హీరోయిన్ అలా వచ్చి నిలబడగానే హీరో గారు వచ్చి కారులో ఎక్కించుకొని పోతాడు. తానెన్నోసార్లు వానలో తడుస్తూ ఎండలో ఎండుతూ బస్టాప్లో నిలబడితే తన కాళ్ల ముందర ఎన్నోసార్లు దూసుకుపోతాయి. కనీసం కారులో ఉన్న మహానుభావులు ఒక్కసారైనా పక్కకు తిప్పి చూడరేమిటి? మరి కథల్లో అలా ఎందుకు ఎక్కిస్తారు? ఒక పక్క చదువుతూనే మరో పక్క తర్కించుకుంటోంది తనకు తానే శశిరేఖ. ఎప్పుడు అడిగినా నువ్వు ఇలాగే అంటావు. ఏమైనా సరే నాకు ఇప్పుడు 5 రూపాయలు కావాలి, ఇవ్వు. పంతం పట్టినట్టు గడప మీద కూర్చుండిపోయాడు శంకరం. ఆ రోజు ఆదివారం ఏదో ఇంగ్లీష్ పిక్చర్ మార్నింగ్ షోకి వెళ్ళాలని కూర్చున్నాడు. చెప్తుంటే నీకు కాదు, నుంచున్న పళ్ళంగా 5 రూపాయలు కావాలంటే ఎక్కడి నుంచి తేను? కమలమ్మ కోపంగా అంది. అక్క నాన్న అడిగివ్వు, నేను సినిమాకి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి అడుగు. అక్క నాన్న ఇద్దరు రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించి తెస్తున్నది తిండికే చాలడం లేదు, కానీ నీకు సినిమాలకు ఎక్కడి నుంచి వస్తాయి? ఏం చిన్నపిల్లవాడివా? చెప్తే అర్థం చేసుకోలేవు?
ఏ నెలకొక్కసారైనా సినిమాకి వెళ్ళకూడదా? పొగరుగా తలరి గరేస్తూ అడిగాడు శంకరం. వెళ్ళొచ్చురా, చేతి నిండా డబ్బుంటే రోజు సినిమాలు చూడొచ్చు. నాకు చూడాలనుంది, ఎలా కుదురుతుంది? నువ్వు ఊరికే మాటలు చెప్పి దాటేకు. ఈరోజు ఏమైనా సరే నేను సినిమాకి వెళ్ళాలి, డబ్బు కావాలి. నా దగ్గర లేవు, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడానికి. నా దగ్గర ఎంత మూట ఇవ్వలేదురా ఎవరు. నాకు డబ్బులు ఇవ్వకపోతే నేను అన్నం తినను, బెదిరిస్తున్నట్టుగా అన్నాడు శంకరం. బ్రతిమిలాడే ఓపిక నాకు లేదు నాయన, అంది కమలమ్మ. ఇస్తావా ఇవ్వవా? అసహనంగా అరిచాడు. పెంకి వెదవా, చెప్తుంటా నీకు కాదు. ఇదిగో మిమ్మల్ని వీడినోసారి అలా పిలవండి అంటూ ముందు గదిలోకి భర్తకు వినిపించేలా కేకబెట్టింది కమలమ్మ. ఏంట్రా గొడవ? వచ్చాడు నారాయణరావు. వాడు సినిమాకి వెళ్తాట, 5 రూపాయలు కావాలన్న ప్రాణం తీసేస్తున్నాడు ఇందాకటి నుంచి, కమలమ్మ చెప్పింది భర్తతో. ఇప్పుడు ఎక్కడున్నాయి? ఇంకోసారి వెళ్దుగాన్లే, నారాయణరావు సర్ది చెప్పబోయేవాడిలాగా అన్నాడు. ఇస్తారు, ఎప్పుడు ఇంతే దరిద్రపు కొంప. సరదాగా ఓ సినిమాకి వెళ్ళడానికి కూడా లేదు. విసుగ్గా ముందు గదిలోకి దూసుకుపోయాడు శంకరం. వీడికి మరీ సినిమా పిచ్చి ఎక్కువైపోయింది. డబ్బులో అంటూ చంపుకు తినేస్తున్నాడు. స్వాగతంలో అనుకుంది కమలమ్మ. మరో అరగంట గడిచాక, నా జేబులో 5 రూపాయలు ఉండాలి, తీసావా అని అడిగాడు భార్యని. నాకేం తెలుసు, నేనేం తీయలేదు. కమలమ్మకెప్పుడు భర్త జేబులు వెతికే అలవాటే లేదు. శంకరం అన్నయ్య తీశాడు నాన్న. అక్కడే ఉన్న లలిత చెప్పింది, తను చూసింది. ఎప్పుడు? ఇందాక తీసుకుని వెళ్ళిపోయాడు వెధవ. ఎక్కడ చిల్లర కాగితాలు అక్కడ హరించేస్తున్నాడు. ఇంటి దొంగలా తయారయ్యాడు చివరికి. ఈ నెల చివరికంతా నా చేతి ఖర్చులకు అదే ఆస్తి. ఇప్పుడు ఏం చెయ్యాలి? నారాయణరావు కళ్ళు తాగిన కోతిలాగా గంతులేశాడు. కమలమ్మ ఏం చేస్తుంది? భర్త వైపు బాధగా చూసింది. అయినా ఈ వెధవకి అంత సినిమాలు పిచ్చి ఏంటి? జేబులో డబ్బులు తీసుకొని పారిపోతాడా? దిక్కుమాలిన సినిమాలు చూసి అలా తయారైపోయాడు. నారాయణరావు బాధ కొద్దీ తిట్టుకున్నాడు. శంకరం అలా జేబులో డబ్బులు, తల్లి ఎక్కడైనా దాస్తే ఆ డబ్బులు మెదలకుండా తీసుకొని సినిమాలకు వెళ్ళి రావడం కొత్త కాదు. ఒకరోజు రాజ్యం బ్యాగ్లో కూడా అలాగే మాయమైపోతాయి. వాటి కోసం ఒక గంట తర్జన భర్జనలు అయ్యాక మామూలు అయిపోతుంది. శంకరంకే ఈ చేతివాటం బాగా ఉందని తెలుసు అందరికీ. అలాంటప్పుడే నారాయణరావుకి శంకరానికి చుక్కెదురు. శంకరం తత్వం ఏమాత్రం నచ్చదు నారాయణరావుకి. తండ్రి సలహా మాటలు నచ్చవు శంకరానికి. పెద్ద పెద్ద పువ్వుల డిజైన్ ఉన్న షర్ట్ వేసుకొని భుజాల మీద వరకు జీరాడుచున్న జుట్టుతో మోకాళ్ళ వరకు గొట్టంలా అక్కడక్కడ నుంచి కిందకి పరికిణి కుచ్చిళ్లలాగా ఉన్న ప్యాంటు వేసుకుని అరచేతి వెడల్పున్న నల్లటి బెల్ట్ పెట్టుకుని తిరిగే శంకరాన్ని చూస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది నారాయణరావు. ఒరే వెధవ, చదువు తక్కువ, పూజలు ఎక్కువ అయిపోయాయి. ఆ జుట్టు ఏమిట్రా, భుజాలు దిగిపోయి కంపరం ఎత్తడం లేదు. నీ జుట్టు చూస్తే నాకే కంపరంగా ఉంది అన్నాడు నారాయణరావు. అతని మీదకి ఎగిరాడు శంకరం. ఏ, దీనికేమైంది? మీ కాలంలా బ్రతకాలా నేను కూడా అంటూ అరిచాడు శంకరం. ఇలాంటి ఫ్యాషన్లు వేసుకుంటే ఇంట్లోకి రానియను అన్నాడు చివరికి నారాయణరావు. ఎందుకు రానివ్వరు? మా లెక్చరర్లో ఇలా ఉండగా లేనిది మేముంటే తప్ప అన్నాడు. ఇంకా వాడితో మాట్లాడడం యుద్ధమే అని ఊరుకుండిపోయాడు నారాయణరావు. రాత్రి 8 గంటల ప్రాంతంలో వచ్చాడు శంకరం. అమ్మ అన్నం పెట్టు, ఆకలి అంటూ. ఒరేయ్ ఎలారా, నా జేబులో 5 రూపాయలు తీసావా? శంకరం కోసం ఎదురు చూస్తున్నట్టు ముందు గదిలో కూర్చున్న నారాయణరావు అడిగాడు. నేనేం తీయలేదు, షర్టు విప్పుకుంటూనే విసురుగా జవాబిచ్చాడు శంకరం. తీయకపోతే ఏమవుతాయి? అంతవరకు జేబులో ఉండాలి. నారాయణరావు మాట పూర్తి కాకుండానే నాకేం తెలియదని చెప్పాను. ఏది పోయినా నేను తీసినట్టేనా? కసురు కుడినట్టుగా అని లోపలికి వెళ్ళిపోయాడు. అంతవరకు శంకరం గొడవని గమనిస్తున్న సత్యం, అయినా మార్నింగ్ షోకని వెళ్ళిన వాడవు ఇప్పుడా తిరిగి రావడం? మొన్న సాయంత్రం సినిమాకంటూ వెళ్ళావా? రోజుకో సినిమా రిలీజ్ అవుతుంది, అన్నీ చూడాలా అన్నాడు. నీకెందుకు మధ్యలో? నువ్వేం డబ్బులు ఇవ్వడం లేదుగా. సత్యం వన్క కురకురా చూశాడు. నన్ను అడక్కపోయినా చెప్తున్నాను, అసలు ఈ మధ్య నీకు చదువు మీద ధ్యాస తప్ప మిగతా వెర్రివేషాలన్నీ ఎక్కువయ్యాయి. కాలేజీలో క్లాసులు ఎగ్గొట్టి నువ్వు సినిమాలకు వెళ్ళడం నాకు తెలియదు అనుకో. మీ ఇంగ్లీష్ లెక్చరర్ గారు నాకు బాగా తెలుసు, అతను చెప్పాడు కూడా. అవును, నేను చదవను. ఎవరేం చేస్తారు? పొగరుగా చెప్పాడు శంకరం. ఎవరేం చేస్తారేంటి? అసలు ఎవరేం చేయాలి? చదువుకోకపోతే ఎవరికి నష్టం? సత్యం గట్టిగానే అన్నాడు. చదువుకున్నందుకు నీకేం కలిసి వచ్చింది? డిగ్రీ తీసుకుని 3 ఏళ్ల నుంచి రోడ్లు సర్వే చేస్తూ తిరుగుతున్నాం.
అటువంటి బోర్డు చదువు నాకేం అక్కర్లేదు. శంకరం మాటలకి సత్యానికి బాగా కోపం వచ్చింది. పోన్లే, నువ్వేం హేళన చేయక్కర్లేదు. ఈ రోజున నువ్వే సర్వే చేస్తూ తిరిగిన ఆ 4 అక్షరం ముక్కలు నేర్చుకున్నందుకే మరికొన్ని రోజులకైనా ఏదో ఒక ఉద్యోగం దొరికి తీరుతుందిరా. ఇప్పుడు చదువుకోకపోతే నీకు దానికి కూడా గతి ఉండదు. ఏ హోటల్లో కాఫీ కప్పులు కడుక్కొని బ్రతకాలి. మరీ మంచిది, హాయిగా ఉంటుంది. నేను చదువుకోను అంతే. అయితే ఇంకా కాలేజీ ఫీజులు అవి ఎందుకు దండగా? హాయిగా ఇంట్లో కూర్చో. నా ఇష్టం, నేను ఏమైనా చేస్తాను. నువ్వెవరు చెప్పడానికి? ఆ విషయంలో నువ్వు కలగజేసుకోవద్దు. నువ్వే నాకు పెడుతున్నావా, పోషిస్తున్నావా నన్ను అడగడానికి? శంకరం చివరి మాటలు విని నాడులు కుంగిపోయాయి. కానీ అంతలోనే ఆవేశం ముంచుకొచ్చి, అట్టే వాగావంటే దవడ పేల కొడతాను, జాగ్రత్త అంటూ శంకరం మీద చెయ్యెత్తాడు సత్యం. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన కమలమ్మ కూర్చుని కొడుకుల వాగ్వివాదాన్ని చిద్విలాసంగా చూస్తున్న భర్తను చూసి, వాళ్ళిద్దరు అలా కొట్టుకుంటుంటే చూస్తూ కూర్చుంటారేంటి అని, ఉపద్రవం వెదవల్లారా, కొట్టుకోకండిరా. ఒరే శంకరం, నువ్వు ఈ మధ్య మరీ పెటరేగిపోతున్నావు, అవతలికి నాడు అంటూ శంకరాన్ని ఒక్క తోపు దోసింది. లేకపోతే వాడికెందుకమ్మా నా గురించి? తలెగరేశాడు శంకరం. అంటే ఏమైందిరా? నీకంటే పెద్దవాడు, ఒక మాట అంటే తప్పేముంది? నాకు తప్పే. నన్ను ఎవరు ఏమన్నా ఊరుకోను. ఇప్పుడే చెప్తున్నాను, నేను చదువుకుని ఉద్యోగం లేక వాళ్లాగా అభిమానం చెప్పుకొని ఉండను అంటూనే వీధిలోకి వెళ్ళిపోయాడు శంకరం. వీడి పొగరు పొడి చెయ్యా స్వగతంలా అనుకుంది కమలమ్మ. ఆ వెళ్ళడం 2-3 రోజుల దాకా ఇంటికే రాలేదు శంకరం. తను అనవసరంగా రెచ్చగొట్టానా అని వాపోయాడు సత్యం. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళి వాడి స్నేహితుల్ని వాకప్ చేశాడు వాడు ఎక్కడున్నాడో అని. ఆ కాలేజీలో ఇదివరకు బాగుండేవాడు, ఇప్పుడు రౌడీలా తయారయ్యాడు. వాడు చాలా పేటరేగిపోయాడు అని చెప్పడంతో సత్యం బాధగా ఇంటికొచ్చాడు. కమలమ్మ ఏడుస్తూ కూర్చుంది. రాజ్యం మట్టుకొని ఎర్ఘాంతపోయింది. భవిష్యత్తును ఎలా పాడు చేసుకుంటున్నాడు శంకరం. నాన్న గడ్డి తింటూ జాగ్రత్తగా చదువుకోరా అని అన్ని సౌకర్యాలు కనిపిస్తే చదువుకోవడానికే ఈ మాత్రం అవకాశం లేనివాడు ఎందరున్నారు అని అనుకొని బాధపడింది. కానీ శంకరం ఎక్కడున్నాడో తెలియలేదు. చివరికి 5వ రోజున మద్రాసు నుంచి ఒక ఉత్తరం వచ్చింది. నత్తగుల్ల లాంటి ఆ జీవితం నాకు నచ్చలేదు. నాకు చైతన్యమైన బ్రతుకు కావాలి. అందుకే మీ అందరికి దూరంగా వచ్చేసాను. కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట, కోరుకున్న ఒక్క సరదా తీర్చుకోలేని అన్నిటినీ సర్దుకోవడం, ఇవన్నీ నా వల్ల కాదు. అందుకనే మంచి రోజులు వస్తాయన్న ఆశతో ఇంట్లో కూర్చుని ఎదురు చూడడం అంత వ్యర్థమైంది మరొకటి లేదని, జీవితం అంతా ఎదురు చూసిన అంతేనని కనుక లేచి వచ్చేసాను. నాలో తెలివితేటలు, శక్తి ఉన్నాయి. ఈ లోకంలో బ్రతకడం నేర్చుకునేది కళాశాలల్లోనే కాదు. నేను ఎక్కడికి వెళ్తానో ఏం చేస్తానో నాకే తెలియదు. కానీ ఎప్పటికైనా తిరిగి ఇంటికి మాత్రం రాదలుచుకోలేదు. నా జీవితం ఉజ్వలం కావడము లేకంటే ఇంతకన్నా పతనం కావడము అంతా నా చేతుల్లోనే ఉంది. ఏమైనా మీ కంటికి మాత్రం తిరిగి కనిపించదలుచుకోలేదు. అందుకు మాత్రం నన్ను క్షమించండి. కనుక నా కోసం బాధపడడం, వెతకడం వృధా శ్రమ అని రాశాడు శంకరం. ఫ్రమ్ అడ్రస్ మాత్రం ఇవ్వలేదు. ఉత్తరం చూసి ఇంట్లో అందరూ నీరు కారిపోయారు. కమలమ్మ ఏడ్చింది శంకరాన్ని తలుచుకుని. ఇంట్లో ఆ రోజు ఎవరు భోంచేయలేదు. అందరి మనసులో వికలమై ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. సత్యం చాలా వ్యాకుల పడిపోయాడు. తన కారణంగానే శంకరం ఇంట్లోంచి వెళ్ళిపోయాడేమోననే ఫీలింగ్ అతని హృదయంలో తిష్టవేసి. నారాయణరావు వాళ్ళు 2 రోజులు బాగా బాధపడినా తొందరలోనే తేరుకున్నారు. కానీ కమలమ్మ మాత్రం కన్న తల్లి కనుక వారం రోజులు కానీ మామూలు కాలేకపోయింది. రాజ్యం ఇంటికి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. ఆఫీస్ నుంచి అటే సరళ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. సరళ రాజ్యం ప్రాణ స్నేహితురాలు, చదువుకునే రోజు నుంచి. సరళ కొంచెం కలవారమ్మాయి. ప్రస్తుతం చదువు పూర్తి చేసుకొని ఖాళీగా ఇంట్లో ఉంది. నెలకొకసారైనా కలుసుకొని మాట్లాడుకుందే ఇద్దరికీ తోచదు. సరళ వీళ్ళింటికి రావడమో రాజ్యం వాళ్ళింటికి వెళ్ళడమో జరుగుతుంది. ఈ మధ్య కలుసుకొని చాలా రోజులైంది. సరళ దగ్గరికి వెళ్ళింది. రాజ్యం ఏమో మాటల్లో పడిపోయి చాలాసేపు కూర్చుండిపోయింది. గుమ్మంలో కాలు పెడుతూనే, ఇంత పొద్దుపోయే వరకు ఎక్కడున్నావే అని అడిగింది కమలమ్మ. కమలమ్మ అలా ప్రశ్నిస్తే చిర్రెత్తుకొచ్చింది రాజ్యానికి. వీధిలోకి వెళ్ళిన తర్వాత ఒక్క క్షణం అటు ఇటు అవుతుంది. అంత మాత్రానికే ఏదో ఉపద్రవం వచ్చేసినట్టు అలా అడుగుతావే? సరళ ఇంటికి వెళ్ళాను అంది తల్లి ప్రశ్నకు సమాధానంగా. వెళ్తే వెళ్ళావు కానీ ఇంత పొద్దుపోయే వరకు ఎందుకున్నావు? ఆడపిల్లవి. రాజ్యం మనసు కుతకుతలాడింది. ఆడపిల్ల 10 మందిలో కూర్చుని విషపు చూపులు, వ్యంగ్యపు మాటలు
భరిస్తూ ఉద్యోగం చేసి సంపాదించి తీసుకొస్తుంటే లేదు, కానీ కొంచెం సేపు ఆలస్యంగా ఇంటికి వస్తే ఇలా ఉంటుందా మనసులో అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది రాజ్యం. భోజనం చేస్తుంటే అక్కయ్య ఉత్తరం రాసింది అంది కమలమ్మ. కమలమ్మ, రాజ్యం, శశిరేఖ ముగ్గురు కూర్చున్నారు భోజనాలకి. ఏం రాసింది తలెత్తకుండానే అడిగింది. ఏముంది, అక్కయ్య పురుటికి ఇక్కడికి వస్తానని రాసింది. పక్కనే ఉన్న శశిరేఖ చెప్పింది. తింటున్నదల్లా ఆపేసి నిజమా అన్నట్టు తల్లిమొహంలోకి చూసింది. కమలమ్మ దృష్టి కంచంలో నిలిపి, అవును, అక్కడ సాయానికి ఎవరు లేరుట, వారం రోజుల్లో ఇక్కడికి వస్తానని రాసింది అంది కమలం. సహాయానికి ఎవరు లేకపోతే అక్కడ ఆసుపత్రులు ఉన్నాయిగా, అయినా బావకి సిగ్గులేదు అంది శశిరేఖ. ఏం బాగుతావే, నీకు అసలు చిన్న పెద్ద మంచి చెడ్డ బొత్తిగా లేదు కూతుర్ని కసిరినట్టుగా అంది కమలమ్మ. నీకు మా నోళ్లు మోయించడం ఒక్కడే తెలుసు, లేకపోతే ఏమిటి ఇక్కడ పరిస్థితి వాళ్ళకి తెలీదా? మనకే చాలకు చస్తుంటే నానా బాధలు పడి అక్కయ్య 5 పిల్లలు వస్తే ఇక్కడ ఎంత కటకట్టలాడిపోవాలి. అయినా 1-2 సార్లు పుట్టింటి వారు పొయ్యడం ఆచారం ఎక్కడైనా ఉంది. కౌరవ సంతానానికంతా పొయ్యాలంటే నోరు మూసుకో, ఆరిందా పీనుగులాగా ఏమిటది? అవును, ఇంటి పరిస్థితి తెలుసుకుని న్యాయంగా మాట్లాడితే ఆరిందా తనమే అలాగే కనిపిస్తుంది. నాకేం పోయింది, రెచ్చిపో, నెత్తి మీద కూర్చున్నాక తెలుస్తుంది కసిగా అంది శశిరేఖ. అలా అనుకొని ఊరుకోకూడదు, నువ్వు నోరు ఖాళీ చేసుకోవడం ఎందుకు? అది వచ్చినా దాని బాధ అమ్మ నాన్న పడతారు, మనకెందుకు అంది శశిరేఖ కేసు చూస్తూ. అలా చెప్పు బుద్ధి, అది వస్తానంటే రావద్దని ఎలా రాస్తాం? రాజ్యం ఉద్దేశించి అంది కమలమ్మ. రాజ్యం మాట్లాడలేదు. ఎందుకో అన్నం తినబుద్దిగాక కంచంలో కెలుగుతూ కూర్చుంది. వస్తే వచ్చింది పోనీ, ఇక్కడ అక్కయ్యకి అయ్యే ఖర్చు బావ పంపుతాడా? అదీ లేదు. అక్కయ్య ఇక్కడికి వచ్చేసింది తడువుగా, అక్కడ హాయిగా జల్సాగా కాలం గడిపేస్తారు. శశికి ఇంకా కోపం తగ్గలేదు. ఆ తర్వాత ముగ్గురు మౌనంగా భోజనాలు కానిచ్చారు. పడక చేరిన రాజ్యానికి ఒక పట్టణ నిద్ర రాలేదు. శశిరేఖ అన్న మాటల్లో ఎంత నిజముంది. తను పైకి అనలేదే కానీ శశిరేఖ అలా కాదు, నిర్మోహమాటంగా ఎటువంటి భావమైనా చెప్పేస్తుంది. శశిలా తనకి ధైర్యం లేదు, నిజమే. అక్కయ్య మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి పురిటికి వస్తుందంటే ఎంత బాధ, ఎంత ఖర్చు. వరుసగా 5 కాన్పులు ఇక్కడే పోసుకుంది. ఇది 6వసారి. బావకి తెలియకపోతే అక్కయ్యకైనా తెలియొద్దు. తామంటే పచ్చడి మెతుకులతో కాలం గడిపేస్తున్నారు. అక్కయ్య వస్తే చూలింతని బాలింతని 2 పూట్ల కూరలు వండాలి. పురిటి ఖర్చు. శశి అన్నట్టు అక్కయ్య ఇక్కడుంటే బావ ఒక్క పైసా పంపడు. ఆయన గౌరవ జల్సా పురుషుడు. పెళ్ళాం పిల్లలు కొన్ని నెలలైనా తను విడిచిపోవడమే చాలనుకుంటాడు. తనెల్లా ఆలోచించడం చాలా దారుణంగా అనిపించింది రాజ్యానికి. నిజానికి అక్కయ్య పురిటికైనా ఇక్కడికి వస్తా అన్నప్పుడు ఏ చెల్లెలైనా ఇలా ఆలోచిస్తుందా అనుకుంది. ఇంటికి పెద్ద కూతురు పురుటికొచ్చి పురుడు పోసుకోవడం అనవసరమా? ఆశ్రయం కోరడం తప్పు కాదు, కానీ పరిస్థితులు మాట ఏమిటి? ఎలా చూసినా ఎలా సర్దుకున్నా 20 రోజులు మాదిరిగా గడిచిపోవడమే బ్రహ్మాండంగా ఉంది. పైగా అక్కయ్య ఏదోలాగా సర్దుకునే మనిషే కాదు. ఇక్కడికి వస్తే తనకు తన పిల్లలకు సౌకర్యంగా అన్నీ జరగడం లేదని, వచ్చినప్పుడల్లా తనకు మంచి చీరలు పెట్టడం లేదని, పుట్టిళ్ళని దేనికి ఆశపడడానికి వీల్లేదని, దౌర్భాగ్య స్థితి అని సణుక్కుంటూనే ఉంటుంది. నాన్న రాజ్యం 2 సంపాదిస్తుంటే ఇంకా ఏమిటి అంటూ విసుక్కుంటూ ఉంటుంది. రాజ్యానికి బాధగా భయంగా అనిపించింది రాబోయే రోజులు తలుచుకుని. అనుకున్నట్టుగానే 5 రోజుల్లో పెట్టాబేడ 5 పిల్లలతో వచ్చింది దుర్గ. ఎంతమంది పిల్లలు తల్లి అయిన కమలమ్మతో కన్న కూతురు దుర్గ పిల్లలు 5. లలిత రాములు అల్లరితో ఇల్లు హోరెత్తిపోసాగింది. శశిరేఖ రాజ్యం బయటికెళ్ళి హడావిడిలో ఉంటే దుర్గా, హుసే రాజీ కాస్త చిట్టుకి తలదువ్వవే, శశి కాస్త కిట్టుగాడికి స్నానం చేయించవే అంటూ పనులు పురమాయిస్తూనే ఉంటుంది. కూర్చుని లేవలేని అక్కగారిని చూసి కాదనలేక టైం అయిపోతున్న హడావిడిగా వాళ్ల పనులు పూర్తి చేసేవారు వాళ్ళు. అస్తమాను తన పిల్లల్ని కసురుకునే శశి మీద కోపం దుర్గకి. ఎలాగో అలా అప్పు తెచ్చి చివరికి సర్దుబాట్లు చేసుకుని ఆ అమ్మాయి పురుడు కానిచ్చాడు నారాయణరావు. దుర్గ వచ్చిన నాటి నుంచి కమలమ్మ ఒంటిపూట భోజనమే చేస్తున్న సంగతి ఎవ్వరికీ తెలియదు. శశి ఏడుస్తూ రిక్షా దిగడం చూసి, ఏమే రాత్రంతా ఎక్కడ చొచ్చావు, ఇంటికి రాలేదు అంది. కడుపులో నొప్పి చాలా ఎక్కువగా ఉండడంతో స్నేహితురాలు ఇంటికెళ్ళాను. వాళ్ళ నాన్నగారు డాక్టర్, ఆయన చాలా నొప్పిగా ఉందని అక్కడ అట్టిపెట్టి నాకు ట్రీట్మెంట్ చేశారు. అందుకనే ఇంటికి రాలేకపోయాను.
కొంచెం తగ్గడంతో బయలుదేరి వచ్చాను, మీకు ఫోన్ చేద్దామంటే ఇక్కడ ఎవరికి ఫోన్ లేదు కదా, అందుకని అక్కడ ఉండిపోవలసి వచ్చింది అంటూ ఏడుస్తూ చెప్పింది శశి. శశి చెప్పింది ఎందుకో రాజ్యానికి నమ్మశక్యం కాలేదు. శశి వెనకాలే గదిలోకి వెళ్ళి ఎవరా స్నేహితురాలు, శశి వెనకాలే గదిలోకి వెళ్ళి ఎవరా స్నేహితురాలు, రాత్రి 12 గంటల వరకు నేను, సత్యం, నాన్న ముగ్గురం ఊరంతా వెతకలేక చచ్చాం, నిద్ర లేదు ఎవరికి. నీ స్నేహితురాళ్ళు కరుణా రాజేశ్వరి ఇంటికి కూడా వెళ్ళాను అంది రాజ్యం. నీకు తెలియదు, పద్మాని ఈ మధ్యనే పరిచయమైంది కొత్తగా, రాను మొర్రో అంటే లాక్కెళ్ళింది ముసుగులోంచి బొంగురు స్వరంతో చెప్పింది శశిరేఖ. ఎంత స్నేహితురాలైతే మటుకు చెప్పా పెట్టకుండా రాత్రి అక్కడ ఉండిపోతే ఇంట్లో వాళ్ళు కంగారు పడిపోతారని కూడా తెలీదా నీకు? మీ ఫ్రెండ్ నాన్నని వెంట పెట్టుకుని వచ్చేయవలసింది అంటూనే రాజ్యం గదిలోకి వచ్చింది. కమలమ్మ తనకు తెలిసిన ఏమిటేమిటో చిట్కా మందులు ఇచ్చింది. ఇచ్చాక కొంచెం తగ్గినట్టుగా చెప్పింది శశిరేఖ. ఇవాళ కాలేజీకి వెళ్ళకు అని చెప్పింది కమలమ్మ. మరుసటి రోజు కూడా నొప్పి తగ్గలేదని లేవలేదు శశిరేఖ. పోనీ ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి చూపించుకుందామని రా అంది రాజ్యం. వద్దులే, రేపటికి అదే తగ్గుతుంది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు శశిరేఖ. శశిరేఖకు మాత్రం ఇంకా లేచి నలుగురిలో తిరగాలనిపించట్లేదు. తాను అనాలోచితంగా ఎందుకలా ఎవరి కారు ఆపి ఎక్కడం అని రాత్రి పగలు కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. తనకు బాగా శాస్తి అయింది. లేకుంటే కథలు నవలలు చదివి అలా పిచ్చెక్కినట్లు ఎందుకు ప్రవర్తించాలి తను? కథలు కథలే, జీవితం జీవితమే. ఈ వాస్తవం ఎందుకు తెలుసుకోలేకపోయింది తను? కథల్లో మంచిని ఏమాత్రం గ్రహించలేని తను చెడును మాత్రమే తీసుకుంది. వాస్తవానికి జోడించిన ఊహను మాత్రమే గ్రహించింది కానీ వాస్తవాన్ని మర్చిపోయింది. అందుకు భగవంతుడు తనకు తగిన శిక్ష వేశాడు. తన జీవితాన్ని దుర్మార్గుల చేతుల్లో పెట్టింది. తప్పు తనదే. తెలిసి తెలియక ఇలా మోసపోయిన అమ్మాయిల కథలెన్నో గుర్తుకొచ్చాయి శశికి. గుండెల్లోంచి తన మీద తనకి అసహ్యం పొంగి పొరలింది. దగాపడి అవివాహితులుగా తల్లులయ్యి లేక గర్భవతులై సంఘంలో తలెత్తుకు తిరిగే ధైర్యం లేక మృత్యువును కౌగలించుకుని తమ హీన చరిత్రలు పుటాలు చింపేసుకుపోయిన యువతలెందరో కళ్ళకు కట్టినట్టు తన చుట్టూ తిరుగుతున్నట్టు అనిపించింది శశికి. రేపు తన జీవితం కూడా అంతే అయితే ఏదైనా జరిగితే ఇంట్లో వాళ్ళకి ఎలా మొహం చూపడం, తలెత్తి నలుగురిలో ఎలా తిరగడం? రాత్రి పొగలు అవే ఆలోచనలు. చివరికి రెండో కంటికి తెలియకుండా కుమిలి కుమిలి ఓ నిర్ణయానికి వచ్చింది. మొదట దారుణ సంఘటన. 3 పశువులు పాశవికంగా తనను నాశనం చేసిన ఆ జ్ఞాపకం తనతో పాటు చచ్చిపోతుంది. 3వ రోజు తెల్లవారుతుండగా అందరికంటే ముందు లేచిన రాజ్యం దొడ్డిగుమ్మంలో అడుగు పెడుతూనే కెవ్వు నరిచింది. మెట్ల కింద నేల మీద ఉండ చుట్టుకున్నట్టు పడి ఉన్న శశిరేఖ 2 అంగాల దగ్గరికి వెళ్ళి శశి అంటూ తట్టి లేపింది. కొయ్యలా బిగుసుకుపోయింది శశికళ శరీరం, పలకలేదు. అమ్మ అంటూ అరిచింది రాజ్యం. ఆ అరుపులకి అప్పుడే నిద్రలేస్తూ ఏమిటే పొద్దున్నే అరుపులు అంటూ వచ్చింది. అమ్మ, శశి చచ్చిపోయింది అంటూ పెద్దగా ఏడుస్తూ కన్నీళ్లతో కింద పడి ఉన్న శశిరేఖని చూపించింది రాజ్యం. విషయం హఠాత్తుగా వింటూనే దబీలుమని మెట్ల మీద పడిపోయింది కమలమ్మ. రాజ్యం ఏడుపులకి పక్క మీదున్న దుర్గా మిగిలిన అందరూ కూడా లేచొచ్చారు. ఒక్క క్షణం ఆ పరిసరాలన్నీ పిల్లల పెద్దల ఏడుపులతో నిండిపోయాయి. ఇరుగు పొరుగు ఆడవాళ్ళు మగవాళ్ళు ఏమిటోనని వచ్చి గుమిగూడిపోయారు. అయ్యయ్యో పాపం, అలా చనిపోయిందేమండి? ఏమైనా జబ్బు చేసిందా? అసలు ఇలా హఠాత్తుగా ఎందుకు పోయింది? నిన్నగాక మొన్ననే కాబోలు చూసామని ఇందులో చుట్టుపక్కల వాళ్ళందరూ చేరి తలో ప్రశ్న వేయడం మొదలుపెట్టారు. నా తల్లి, ఎందుకే ఈ పని చేసావంటూ లబలబలాడింది కమలమ్మ. తల్లి భుజం మీద వాలుస్తూ ఏడుస్తోంది రాజ్యం. అక్కడ ఆ పెద్దవాళ్ళ ఏడుపులకి కారణం తెలియపోయిన లలిత, రాము వాళ్లతో పాటు ఏడుస్తున్నారు. ఇంతలో కన్నీరు కారుస్తున్న రాజ్యానికి ఆమె పిడికిట్లో ఏదో కాగితం కనిపించింది. అమ్మ, నేను ఇలా చనిపోవడం మీకు బాధ కలిగిస్తుంది, కానీ నేను కడుపు నొప్పి భరించలేకపోయాను. రాత్రి మీరందరూ నిద్రపోయాక విపరీతమైన నొప్పి వచ్చింది. మీ అందరూ నిద్ర చెడగొట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక లేపలేదు. ఎలాగోలా అణుచుకుందామన్నా భరించలేకపోయాను. రాజ్యం అక్కయ్య చెప్పినట్టు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్తే మందులకు బోర్డులంత బిల్లు చేస్తారు. మన ఇంటి పరిస్థితిని బట్టి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? కానీ
నొప్పి భరించరానిది అవడంతో నల్లుల మందు తాగేశాను. నా కోసం బాధపడకండి. నేను ఇలా పోవడం మీకు ఎంత బాధ తప్పుతుందో. చదువుకి అయ్యే ఖర్చు, తిండికి అయ్యే ఖర్చు, పెళ్ళికి అయ్యే ఖర్చు, కట్నాలకు అయ్యే ఖర్చు అంతా మిగిలే. నిజం కదూ అమ్మ? బ్రతికనన్నాళ్ళు ఎప్పుడు నువ్వు అన్నంటే నేను కాదన్నాను, నువ్వు కాదంటే నేను అవునన్నాను. నేను నొప్పించాను. చివరికి పోయి కూడా నీకు బాధ కల్పిస్తున్నాను. నేను చనిపోయినందుకు తల్లిగా నీ హృదయం పగిలిపోయేలా ఏడుస్తావు కదూ. ఏడవకమ్మా, నన్ను క్షమించు. శశిరేఖ అది చదివి 2 చేతుల్లో మొహం దాచుకొని ఎంత పనిచేసావే శశి అంటూ వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఏం రాసిందో సత్యం ఎందుకు పోయినట్లు ఎదురుండి లెక్చరర్ రాజారావు సత్యాన్ని అడిగారు. 2 రోజుల నుంచి కడుపు నొప్పి అంటుందండి. ఆ బాధ భరించలేక ఇంట్లో ఏవో మందులు వేశారు. రాత్రి నొప్పి ఎక్కువైందట. భరించలేక నల్లుల మందు తాగేసిందట. సత్యం మాటలు ఏడుపు కలిసిపోయాయి. ఆ 4 రోజులు ఏడుస్తూనే ఉన్నారు. ఆ 4వ నాడు దుర్గ ప్రసవించింది. మగపిల్లాడు పుట్టాడు. శశిరేఖ మరణంతో పూర్తిగా దిగులు పడిపోయి మంచం పట్టిన కమలమ్మ దుర్గ ప్రసవించి కూర్చోవడంతో ఓపిక లేకపోయినా రోజువారీ కార్యక్రమాల్లో తలదూర్చక తప్పలేదు. శశిరేఖ గుర్తుకు రాగానే ఓ ఏడుపు, శంకరం గుర్తుకు రాగానే ఓ ఏడుపు. పెద్దగా ఏడుస్తూ ఏ గోడ వైరనో చారగిల పడిపోతూ ఉంది కమలమ్మ. దుర్గ స్నానం నాటికి వచ్చాడు భాస్కర్రావు, దుర్గ భర్త. శశిరేఖ చనిపోయాక అతను రావడం అదే అత్తగారిని మామగారిని పలకరించాడు. అతను వచ్చేసరికి రాజ్యం ఇంట్లో లేదు. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేసరికి సిగరెట్ తాగుతూ ముందు గదిలో ఉన్నాడు భాస్కర్రావు. అసలు ఎప్పుడూ ముభావంగా ఉండే రాజ్యం ఈ మధ్య శశిపోయాక ఇంకా గంభీరంగా తయారైంది. భాస్కర్రావు ఎలా ఉన్నావు మరదలా అని అడిగిన దానికి బాగానే ఉన్నాం, మీరెప్పుడొచ్చారు అని అంది. మధ్యాహ్నం మీ అబ్బాయిని చూసుకున్నారా? అచ్చ నీ పోలికే అని నాలుగు కొరుక్కుంటూ ఆగిపోయాడు. గదిలోంచి దుర్గ రావడం కనిపెట్టి రాజ్యం లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికే నారాయణరావు వచ్చేసాడు ఆఫీస్ నుంచి. కమలమ్మ అందరికీ అన్నీ చూస్తోంది. ఏవండి, ఇంట్లో కందిపప్పు బియ్యం అన్నీ అయిపోయాయండి, తండి అని. ఇదిగో నా దగ్గర 10 ఉంది, ఎవరి చేతనా తెప్పించుకో అన్నాడు ఆయన. ఎవరిని అడగాలి? రాజ్యాన్ని అడిగింది. ఇంకా తప్పక ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చిన నీరసంగా ఉన్న బయలుదేరి తేవడానికి వెళ్ళింది రాజ్యం. సత్యానికి ఏదో అప్లికేషన్ పెట్టడానికి ఎదురుంటే ఆయన వెళ్ళాడు అని చెప్పింది కమలమ్మ. రాజ్యం, నీ స్వస్వకం చూసుకోకుండా నువ్వు పడుతున్న యాతను చూస్తుంటే బాధ అనిపిస్తుంది. మీ నాన్న నీకు ఇంకా పెళ్లి చేస్తాడు అని అనుకుంటున్నావా? పోనీ నువ్వు చేసుకోకూడదు? సన్నగా నవ్వింది రాజ్యం. నేను ఆ మాట అంటే నువ్వేమనుకుంటావో అని హడలిపోయాను. చెయ్యకూడదు కాదు, నువ్వు ఇష్టపడితే సరే అని అంటే చేసేసుకుంటా. భాస్కర్రావు మాటలకి కళ్ళు వెడల్పు చేసుకొని చూసింది రాజ్యం. అతని వంక, నువ్వు నన్ను చేసుకుంటావా? అవును రాజ్యం, నువ్వంటే నాకు ప్రాణం. మీ అక్కయ్య నేను ఒప్పించగలను. నిజానికి భాస్కరం ఎప్పటి నుంచో రాజ్యం మీద కన్ను వేసి ఉంచాడు. అందులోనూ ఇన్నేళ్లు పెళ్లి కాకుండా ఉండడం అతనికి చులకన భావం. ఇంతకుముందు 1-2 సార్లు వచ్చినప్పుడు కూడా ఆ చాటుమాటున రాజ్యాన్ని దగ్గరికి తీసుకోపోయాడు. కానీ అటువంటి సమయంలో రాజ్యం అతన్ని కొట్టినంత పని చేసింది. అక్కయ్య ఒప్పుకోకపోతే శాంతంగానే అంది, పోయి ఇద్దరం వేరుగా ఉందాం. చాలించులే నీ వ్యవహారం. నా జీవితాన్ని నువ్వేం ఉద్ధరించక్కర్లేదు. నీ భార్య పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో చాలు. వాళ్ళని అజాగ్రత్తగా చూసే ముందు వచ్చిన నష్టమేముంది? అది కాదు రాజ్యం, బాగా ఆలోచించుకో. పెళ్ళి కాకుండా ఎన్నాళ్ళు ఉంటావు? ఎన్నాళ్ళైనా ఉంటాను, నా ఇష్టం. కాదనడం లేదు. నీకు పెళ్ళి కాకపోతే నాకు మాత్రం బాధ కాదా? మరదలివి కనుకనే జాగ్రత్తగా ఉండమంటున్నాను, తీవ్రంగా అంది రాజ్యం. కోపం తెచ్చుకోవడం కాదు రాజ్యం. ఇన్నేళ్ళు వచ్చి నిన్ను ఎవరు చేసుకుంటారు చెప్పు? ఒకవేళ ఎవరైనా వచ్చినా కట్నం కోరడా? సత్యానికి ఉద్యోగం వస్తే అతను ఈ కుటుంబ భారాన్ని వహిస్తాడు. అతను పిగిలిన పిల్లల్ని చూసుకుంటాడు. నువ్వు ఒప్పుకో. నీ జీవితం ఇలా అడవిగాచిన వెన్నెలు కావడం నాకు ఇష్టం లేదు. సంతోషం. ఇదిగో బావా, ఇప్పుడే చెప్తున్నాను, కాదు హెచ్చరిస్తున్నాను. ఇంకెప్పుడు నువ్వు నా పెళ్లి ప్రస్తావన తీసుకురావడానికి వీల్లేదు, తెలిసిందా? తీవ్రంగా అనేసి చకచకా ముందుకు సాగింది భాస్కర్రావు వైపు చూడకుండా. ఓ యబ్బా, తల బెరుసు. ఎక్కడా మొగుడు దొరక్కపోతే ఏదో నాటికి అక్క మొగుడే గతి అని రాకపోతావా? చూస్తాను అని మనసులోనే అనుకున్నాడు భాస్కర్రావు.
కుర్రాడి బారసాల 21వ రోజు చేసుకుంటామని చెప్పి 2 రోజులు ఉండి వెళ్ళిపోయాడు భాస్కర్రావు. భాస్కర్రావు ఖర్చు తమ మీదకే తోస్తున్నాడని తెలుసు రాజ్యానికి. అయినా చూస్తూ చూస్తూ ఆ ఖర్చులు అతనే ఎలా పెట్టుకోమని చెప్తామని కమలమ్మ అంటే నారాయణరావు 2 రోజులు ముందుగానే డబ్బు వేటలో పడ్డాడు. దుర్గకి ఇంట్లో వ్యవహారాలు పరిస్థితులు పట్టవు. కుర్రాడికి నామకరణ మహోత్సవం మొదటిసారిగా జరిగినంత ముచ్చటగా జరగాలి అని అనుకుంటుంది. శశి మరణపు ఛాయలు మనసులో ఉన్నా తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని జరిపించారు ఆ దంపతులు. డబ్బెక్కడ దొరక్క రాజ్యం మెడలో ఉన్న ఒంటిపేట గొలుసుని తాకట్టు పెట్టి 50 రూపాయలు తెచ్చి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ సందర్భంలో రాజేశ్వరరావు అని పేరు పెట్టాడు భాస్కర్రావు. నీ మీద ఇష్టం కొద్దీ అలా పెట్టాను అన్నాడు రాజ్యంతో. ఘనకార్యం చేశావు అంటూ గుడ్లూరిమి చూసింది రాజ్యం. పిల్లలతో చెంటడితో ఒక్కతే చేసుకోలేదు అనే నెపంతో పిల్లలను అక్కడే వదిలేసి భార్యని వెళ్ళిపోయాడు భాస్కర్రావు. ఉదయం లేస్తూనే అరుపుతో మొదలెట్టింది లలిత. ఏమిటి అని అంటే తనకి గోన్లు 2 చిరిగిపోయాయి, స్కూల్కి వెళ్ళను అంటూ ఏడుపు మొదలెట్టింది. ఆ మాట నిజమే అనుకుని బయటికి వెళ్ళి 2 గౌన్లు తీసుకొచ్చి ఆ పిల్లకిచ్చింది రాజ్యం. రాజ్యాన్ని ఆ పని చేయగానే దుర్గ తన పిల్లలకి కావాలని మొదలుపెట్టింది. ఆ కోపమంతా తన చిన్న పిల్ల మీద కొట్టి చూపించింది. రాజ్యం మధ్యలో అడ్డుకుంది. నా ఇష్టం, నా పిల్ల అంది. మన పరిస్థితులు ఆ పిల్లకి ఎలా తెలుస్తాయి? నీకే అర్థం కావడం లేదు అంటే కొడితే కొట్టుకో అని చెప్పేసి రాజ్యం విసురుగా లోపలికి వెళ్ళిపోయింది. నీకేమన్నా పిచ్చి అంటే ఆ చిన్నదాన్ని అలా పట్టు కొడతావంటూ కమలమ్మ వచ్చి అడ్డుపడింది. ఆ పిల్లను కొట్టడం ఆపింది దుర్గ. అక్క, మీ కంపెనీలో ఒక క్లర్క్ పోస్ట్ ఖాళీగా ఉందట కదా, అడ్వర్టైజ్మెంట్ చేశారు ఈ పేపర్లో. రాజారావు గారి ఇంటి నుంచి తెచ్చాను. వాంటెడ్ కాలమ్స్ చూస్తున్నా. సత్యం పేపర్ పుచ్చుకొని వస్తూ అడిగాడు. అవునరా, నేను నీకు చెప్పడం మర్చిపోయాను. ముందు దానికి ఒక అప్లికేషన్ రాసి మా ఆఫీస్లో ఇస్తానంది రాజ్యం. వస్తుందంటావా? అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతాయి, కలిసి వస్తాయనే చేస్తాం. ఏది ఇలా అయ్యి? అది కాదక్క, నీ కంపెనీ సంగతి మీకు తెలుస్తుంది కదా, అసలు హోప్ పెట్టుకోవచ్చు అంటావా? ఆస్తోనే చేయి సత్యం. నేను ఆఫీసర్తో చెప్పాను, ముందే అప్లై చేయమన్నారు. పెట్టాక కూడా బ్రతుకులాడతాను అవసరమైతే అంది. సరే అయితే అప్లికేషన్ రాసిస్తాను అన్నాడు సత్యం. రాజ్యం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కవర్లో అప్లికేషన్ పెట్టించాడు సత్యం. మరుసటి రోజునే ఎప్పుడో అప్లై చేసి మర్చిపోయిన విజయవాడలో కంపెనీ నుండి ఇంటర్వ్యూకి రావాల్సిన పిలుపు వచ్చింది సత్యానికి. విజయవాడ వెళ్ళి రావాలంటే ఎంత లేదన్నా 50 ఉండాలి. 50 అంటే ఎక్కడి నుండి వస్తాయి? చూస్తూ చూస్తూ తండ్రిని అడగడానికి మనసొప్పలేదు. రాజ్యాన్ని అడగడానికి అంతకంటే ఇష్టం లేకపోయింది. అవును, మరి ఈ మధ్య ఇద్దరి దగ్గర డబ్బులు ఉండడం లేదు. అత్యవసరాలకి నెల మధ్యలోనే చివరిలోనో తగలడతాయి. ఎప్పుడు ఎలా డబ్బు తేవాలో అనుకుని మానేద్దాంలే అని అనుకున్నాడు. చివరికి తల్లితో అదే సంగతి చెప్పాడు. ఉండు, దుర్గని అడుగుతా అంటూ ఆమె వెళ్ళి దుర్గని అడిగింది. దుర్గకి భాస్కర్రావు డబ్బులు ఇస్తుంటే కమలమ్మ చూసింది. కానీ ఏ మాత్రం మొహమాటం లేకుండా దుర్గ తన దగ్గర రూపాయి లేదని చెప్పేసింది. దాంతో నిర్ఘాంతపోయింది కమలమ్మ. ఆ మాట చెప్పలేక రాజ్యంతో అన్నాడు. ఎలాగోలా నేను ఎక్కడైనా తెస్తాలే, మాండం ఎందుకు, ఆ ఉద్యోగం వస్తుందేమో అంది ఆశగా రాజ్యం. రాజ్యం సరళ దగ్గరికి వెళ్ళి 50 తెచ్చి సత్యానికి ఇచ్చింది. తన దగ్గర ఉన్న 2 జాగ్రత్తలు ఉతికి విస్త్రీ చేసుకుని బ్యాగ్లో సర్దుకొని బయలుదేరాడు సత్యం విజయవాడకి. ఇంతలో ఆఫీస్లో అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారండి అని ప్యూన్ వచ్చి చెప్పాడు రాజ్యంతో. ఆ సమయంలో పని ఏమిటా అంటూ అతని రూమ్లోకి వెళ్ళింది. మీ బ్రదర్కి ఉద్యోగం ఖాయం చేయగలను. మీ తమ్ముడికి వర్క్ అవి బాగానే వచ్చా? అతని సర్టిఫికెట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఈ జాబ్ మీ బ్రదర్కి ఇప్పిస్తే మీ అందరూ నాకు ప్రతిఫలం ఏమిస్తారు? సూటిగా చూస్తూ అడిగారు ఆయన. అంటే ఈయన లంచం అడుగుతున్నాడా అని అనుకుంది మనసులో రాజ్యం. ఏమి ఇవ్వగలం సార్, అలా ఇచ్చుకునే పరిస్థితి ఉంటే ఇన్నాళ్ళు ఉద్యోగం లేకుండా ఎలా ఉంటాం సార్ అంది వెర్రిగా నవ్వుతూ. డబ్బే కాదు మరేదైనా రాజ్యానికి అర్థమైంది. రికమెండేషన్ కూడా ఇవ్వలేం సార్, మాకు ఏ పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు తెలియదు. చూడండి రాజ్యం, ఒక్కో వ్యక్తికి ఏదైనా సాయం చేయాలంటే వారి నుంచి ఏదో ప్రతిఫలం ఆశించడం సర్వసాధారణం. స్వార్థం లేని మనిషి అంటూ ఉండడు. ఆ స్వార్థం ఒక్కో మనిషిలో ఒక్కో రకంగా ఉంటుంది. ఆయన అలా చెప్తుంటే రాజ్యం వెర్రిమొహం వేసుకొని చూస్తుంది. సార్, మీరు దయ చూపాలి, మేము ఇచ్చుకోలేం. నగలు నాణ్యాలు ఇవ్వడానికి మా దగ్గర బంగారం కూడా లేదు.
బంగారం లేకపోవచ్చు మిస్ రాజ్యం, కానీ బంగారం లాంటి మెరుపుతో కూడిన శరీరం ఉంది మీకు. రాజ్యం కళ్ళలోకి ఆకలిగా చూస్తూ అన్నాడు ఆయన. అదిరిపోయింది రాజ్యం ఆయన మాటలకి. మీకు ఇష్టమైతే మీ బ్రదర్కి ఉద్యోగం ఖాయం. పైగా ఇంకొక విషయం, ఈ రహస్యం మన మధ్యనే ఉంటుంది, ఏమంటారు అన్నాడు కుతూహలంగా. ఆయన గారి కోరిక అప్పటికి బాగా అర్థమై కనురెప్పలు ఆర్పడం కూడా మర్చిపోయిన రాజ్యం ఆయన చివరి ప్రశ్నకు చైతన్యం తెచ్చుకుంటూ, ఏమంటారు, పళ్ళు రాలగొడతానంటాను అనబోయి ఎలాగో నిగ్రహించుకొని తను ఆయన కింద ఉద్యోగిని అన్న విషయం గుర్తు తెచ్చుకొని ఆయన వంక ఒకసారి పేడ పురుగును చూసినట్టు చూసి మాటల్లో మాత్రం ఎక్కడ లేని వినయాన్ని కనబరుస్తూ, థ్యాంక్ యూ సార్, ఆలోచించి చెప్తాను అంటూ బయటకు వచ్చింది. ఎర్రబడిన మొహంతో బయటకొచ్చిన రాజ్యాన్ని చూసి, ఎందుకో అయ్యగారు బాగా ఆశీర్వదించినట్టున్నారు అక్షింతలతో అనుకున్నారు మిగతా స్టాఫ్ మెంబర్లు. రాజ్యం మాత్రం కాసేపటి దాకా మామూలు మనిషి కాలేపోయింది. ఇలాంటిది అడుగుతాడని అనుకోలేదు. వెధవ ఒప్పినుగా వెధవ బట్టతలపై 4 మొట్టికాయలు 25 చిల్లులు పొడిచేస్తే సరి. 50 ఏళ్లు దాటిన ఈ ప్రబుద్ధుడికి అమ్మాయిలతో సరాగాలు సరసాలు కావాల్సి వచ్చాయి కాబోలు. తనంత వయసున్న కూతుళ్ళు 2 ఉన్నారు ఆయన గారికి. ఏళ్లు రాగానే సరికాదు, బుద్ధుండాలి పెద్ద మనుషులకి. చిరాకు పడిపోయింది రాజ్యం. ఎందుకో తమాయించుకున్నాను. ఆవేశంతో అతనికి బుద్ధి చెప్పుంటే నా ఉద్యోగం కూడా పోయేది. సత్యానికి రాకపోతే ఆ విజయవాడ ఉద్యోగమైనా వస్తుందేమో. ఇది పోయి ఉండేది అనుకుంది మనసులో రాజ్యం. ఏవో పుస్తకాల కోసం చూస్తూ ఉంటే అక్కడ శశి చదివిన పుస్తకాలు ఎక్కడి నుంచో ఎన్ని తెచ్చేదో అని అనుకోసాగారు. ఇంతలో ఒక కథలో ఒక ఆఫీసర్ భార్యని పరాయి వాళ్ళ దగ్గరికి పంపించి అతను పనులు కానిచ్చుకుంటారు అనే కథ చదివాడు. దాని మీద ఉద్దేశం అడిగింది రాజ్యం. అలా అయితే కలెక్టర్ ఉద్యోగం కూడా నాకు అక్కర్లేదు అన్నాడు. ఆ మాట వెంటనే ఎంతో హాయిగా ఫీల్ అయింది రాజ్యం. ఆ రోజు పడుకుందే గానే ఆమె కళ్ళల్లో బుల్లెట్ బాబు మెదులుతున్నాడు. అప్రయత్నంగా ఆలోచనలన్నీ అతని మీదకి మెళ్ళాయి. ఆ రోజు సాయంత్రం అతను తన వైపు చూసి నవ్వినప్పుడు ఎందుకో అతనికి అప్రయత్నంగా చెయ్యూపి బై బై చెప్పాలి అని అనేది తన కోరిక. ఆ కోరికను అతి ప్రయత్నం మీద ఆపుకుంది. ఇన్ని రోజుల్లో అతన్ని చూస్తూ మనసులో నిలుపుకొని ఆరాధించిందే తప్ప అతని పేరు తెలీదు. ఏమైనా సరే అతనిని పలకరించాలి, అతనితో తన పరిచయాన్ని పెంచుకోవాలి, తన కోరికను మనసుని అతని సమక్షంలో వ్యక్తం చేయాలి, అతని మనసుని తెలుసుకోవాలి. కాదంటాడా? అలా ఎప్పటికీ అనడు. సత్యానికి ఉద్యోగం రాగానే తామిద్దరు వివాహం చేసుకోవాలి. అతని ఎద మీద వాలిపోవాలి. ఇన్నేళ్ల జీవితంలో పడిన కష్టాలు కన్నీళ్లు అన్నీ మర్చిపోవాలి. ఆలోచనల్లో తీయని కలలు పండించుకుంటూనే నిద్రలోకి జారిపోయింది రాజ్యం. ఓ రోజు పొద్దునే దుర్గ చీర కోసం గొడవ మొదలెట్టింది. డబ్బులు లేవని తెలుసు, 6 పిల్లల తల్లివి, ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా? ఇల్లు గడవడానికి రాజ్యం మీ నాన్నగారు తెస్తున్నదే 10 రోజులు సరిపోతే 10 రోజులు పస్తుంటున్నావు. ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోతే ఎలా? నీలాంటి స్వార్థం రాజ్యం చూసుకుని ఉంటే నీకు ఈ మాత్రం పురుడు కూడా పోసేవాళ్ళమే కాదు. బారసాలు జరిపించింది తన మెళ్ళలోని గొలుసు అమ్మేసి. అది అర్థం చేసుకోవే. ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కు అని వేరే పెళ్ళెందుకు అటువంటి వాళ్లకు దుర్గా అంది. నోటికి ఎలా వస్తే అలా మాట్లాడకు అరిచింది కమలమ్మ. నోటికొచ్చినట్టు మాట్లాడకు దుర్గా. నీ మొగుడు పిచ్చి వేషాలు వేస్తే అదుపు చేశాను నేనంత దిగజారే మనిషిని కాదు, జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పింది రాజ్యం. ఇంకా ఆ ఇంట్లో అన్ని గొడవలు పెట్టి తనకేంది రాదని తెలిసి భర్త రమ్మంటే ప్రయాణం గట్టింది తన పిల్లలతో దుర్గ. మర్నాడు సత్యం రైలెక్కిస్తే దుర్గ వెళ్ళిపోయింది తన ఇంటికి. ఆమె వెళ్ళిపోయాక ఒకరికి తెలియకుండా ఒకరు శ్వాస తీసుకున్నారు. సత్యం, రాజ్యం, కమలమ్మ దంపతులు. సరళ తన పెళ్లి శుభలేఖ తీసుకొచ్చింది. ఆ తర్వాత తనకు తెలిసిన బట్టల షాప్లో ఒక గుమాస్తా కావాలి, అది సత్యం చేస్తాడా అని అడిగింది. దాంతో రాజ్యం సత్యాన్ని ఆ ఉద్యోగానికి వెళ్ళమని చెప్పింది. అలాగే అక్క, రేపు ఫస్ట్ అక్కడ చేరిపోతాను. అలాగే చెయ్యి. ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకో సత్యం. జీవితానికి ఒక లక్ష్యం, ఆ లక్ష్యం సాధించడానికి పట్టుదల ఉండాలి. 1 తారీఖు రాగానే షాప్లోకి వెళ్ళిపోయి చేరాలని నిశ్చయించుకున్నాడు సత్యం. కానీ ఆ రోజు పోస్ట్లో సత్యానికి ఉద్యోగం వచ్చినట్టు ఆర్డర్స్ వచ్చాయి. ఆ మధ్యన విజయవాడకి ఇంటర్వ్యూకి వెళ్ళిన ఉద్యోగం వారం రోజుల్లో వచ్చి జాయిన్ అవ్వమని ఉంది. సత్యంకి ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ చూడగానే ఆనందంతో ఏడుపు వచ్చేసింది.
కమలమ్మ, రాజ్యం, నారాయణరావు కూడా ఆ ఆనందానికి అవధులు లేనట్టు పొంగిపోయారు. విజయవాడలో తన ఉద్యోగంలో చేరి స్థిరపడి తల్లిని తండ్రిని అందరినీ తీసిపోయి తన దగ్గర ఉంచుకోవాలి అనుకున్నాడు. రాము లలితలకు చక్కని చదువులు చెప్పించాలి. రాజ్యం అక్కయ్యని ఉద్యోగం మానిపించేసి ఏదో సంబంధం చూసి తండ్రితో చెప్పి వివాహం జరిపించేయాలి. ఇలా సాగిపోయాయి సత్యం ఆలోచనలు. రాజ్యం ఆలోచనలు మరో విధంగా ఉన్నాయి. ఈ సంసారాన్ని చూసుకోవాల్సిన బాధ్యత తీరిపోయింది తనకి. బుల్లెట్ బాబుని కలుసుకుని తను మనసెరిగించాలి. అతనితో తన వివాహం జరగాలి. అమ్మ నాన్నలని, రాము లలితలని సత్యం చూసుకుంటాడు. ఒకవేళ అందరినీ చూసుకోవడానికి వాడికి వీలు కాకపోయినా లలితని తన దగ్గర అట్టు పెట్టుకుంటుంది. లేకుంటే బుల్లెట్ బాబుకి ఇష్టమైతే మరి కొన్నాళ్ళు ఆ ఉద్యోగంలోనే ఉండి డబ్బు సంపాదించి సాయం చేస్తుంది. చాలా రోజులకి ఆ ఇంట్లో ఆ రాత్రి అందరూ చాలా హాయిగా కంటి నిండుగా కలతల్లు మరిచి నిద్రపోయారు. ఆ రోజు సరళ పెళ్ళి ఎంతో ఆర్భాటంగా జరుగుతోంది. రాజ్యం అక్కడికి వెళ్ళింది. ఎంతో సింపుల్గా ఉంది. అక్కడున్న వాళ్ళందరూ ఎన్నో మంచి చీరలతో ఎన్నో నగలతో ఉన్నారు. అందరితోనూ అక్కడికి వచ్చి కూర్చున్న రాజ్యం మండపంలో పీట మీద పంచగట్టుకొని కొండుబా కప్పుకొని బుగ్గన చుక్క నుదుట బాసికంతో మరింత అందంగా కనిపిస్తూ పురోహితుడు చెప్తున్న మంత్రాలను చిలక పలుకుల్లా వల్లిస్తున్న పెళ్లి కొడుకుని చూడగానే రాజ్యం గుండెలు ఒక్క క్షణం కొట్టుకోవడం మానేశాయి. కళ్ళు తిరిగినట్లయింది. ఎలాగో అయిపోయింది. అయినా కళ్ళు బలవంతంగా తెరుచుకున్నట్టు తెరిచి రెప్పవాల్చడం మర్చిపోయినట్టుగా చూసింది అతని వైపు. అతనే టీనోపాల్ ఏజెంట్లా తెల్లని బట్టల్లో మెరిసిపోయే బుల్లెట్ బాబు, తన కలల రాకుమారుడు. భవిష్యత్తులో తన భర్త కాగలడేమోనని తను ఆరాట పడుతున్నవాడు. ఇప్పుడు సరళ మెళ్ళలో 3 ముళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నవాడు. రాజ్యానికి కట్టలు దించుకొని ప్రవహిస్తున్న వరదలాగా దూసుకొస్తోంది దుఃఖం. మరుక్షణం అక్కడ నుంచోబుద్దు కాలేదు రాజ్యానికి. అందరినీ తప్పించుకుంటూ వీధిలోకి రాబోయింది. గేటు దగ్గర నుంచుని అతిథులను ఆహ్వానిస్తున్న సరళ తమ్ముడు రాజ్యాన్ని చూసి, అరెరే వెళ్ళిపోతున్నారేంటి అని అడిగాడు. తన కళ్ళల్లో తడిని అతను ఏమాత్రం గమనించకుండా జాగ్రత్త పడుతూ, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్తున్నానే, మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, సరళతో చెప్పేద్దు, ఈసారి వచ్చి కలుస్తానని చెప్పే, ఇది నా ప్రజెంట్, మీ అక్కకి ఇవ్వు అంటూ చేతిలో ప్యాకెట్ అతని చేతిలో పెట్టి బయటకు వచ్చేసింది రాజ్యం. చలిగాలి రివ్వున వేస్తోంది. రాత్రి 10 గంటల సమయం. నగరం ఇంకా నిద్రపోలేదు. నడిచేవారికి సరైన బాట చూపించడానికే తామున్నట్టు రోడ్డు మీద ఫ్లోరోసెంట్ దీపాలు పువ్వుల్లా వెలుగుతున్నాయి. వెనకాల ఎవరో తరుముకొస్తున్నట్లు, తను లేకపోతే ముందేదో ఆగిపోతున్నట్టు వడివడిగా నడుస్తోంది రాజ్యం. తనలాంటి వాళ్ళ ఆశయాలు, ఆశలు, కలలు, కోరికలు అన్నీ కలల వరకు, ఊహల వరకే పరిమితం. ఏ ఒక్కటి జరగవని తెలిసి ఆశపడడం సర్వసాధారణం. కానీ ఆశ లేనిదే ఒక్క అడుగు ముందుకేయడం కష్టమే. ముందేదో ఉంది, ఏదో అద్భుతం జరిగిపోతోంది. గుడి గువ్వలాంటి జీవితాన్ని మేలి ముత్యాల్లా మారిపోతాయి అని ఆశ. కానీ ఏది మిగిలింది? జీవితం అంతా మంచి రోజు కోసం, హాయిగా నవ్వగలిగిన రోజు కోసం, మంచి చదువు ఉద్యోగాల కోసం, ప్రేమ పెళ్లి కోసం, కోరిన తిండి, కోరిన బట్ట కోసం ఆశతో ఎదురుచూసిన జీవితాలు ముగిసిపోతున్నాయే. కానీ ఆ ఆశలు తీరడమంటూ ఉంటుందా? తనకు మనసుంది, దానికి ప్రేమించే శక్తి ఉంది. కానీ ప్రేమించడానికి, ప్రేమించబడడానికి అర్హురాలు. పోని దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వక అతని ఆగ్రహానికి గురైన భక్తుల్లాంటి వాళ్ళం. నిండా 20 ఏళ్ళు లేని శశి ఏం సుఖపడింది? చదువురాని సత్యం ఏం ఆనందంగా ఉన్నాడు? శంకరం అలా ఎందుకు దేశాలు పట్టిపోయాడు? తన తల్లి తండ్రి ఈ సంసారంలో ఏం ఆనందాన్ని అనుభవించారు? అంతే అందరం గుడ్డిగా బలమే. రాజ్యం వడివడిగా నడుస్తోంది. సత్యంకి ఉద్యోగం దొరకగానే ఆ బుల్లెట్ బాబుని చేసుకుందామనుకుంది. ఈ మధ్యన 10 రోజులుగా అతను కనిపించనే లేదు. అప్పుడే తన ఆశ అణగారిపోయింది. ఇప్పుడు పూర్తిగా వీడిపోయింది. పోనీలే, అతను సరళ భర్త. ఇక మీదట తనకేమీ కావడానికి కూడా వీల్లేదు. ఒకప్పుడు తను ఆరాధించింది అతన్ని. ఆ సంగతి అతనికి ఎప్పటికైనా తెలిసినా సరళకు తెలియనివ్వకూడదు ఎప్పటికీ. రోడ్డు పక్కన లైట్ల వెలుగులో రాజ్యం లైట్ దగ్గరకు వచ్చేసరికి నీడ
పొట్టిగా కొంచెం దూరంగా నడిచేసరికి నీడ పొడుగ్గా మారుతోంది. తన ప్రయత్నం లేకుండా ఎవరో నీళ్లు తోడి గంగాళం నింపుతున్నట్టు కళ్ళు రెండు నీటితో నిండిపోయాయి. ఎందుకీ కన్నీళ్ళు? స్నేహితురాలకి పెళ్ళవుతుంటే ఇలా బాధపడవచ్చా అనుకుంది. కొందరి జీవితాలు ఇంతే, ముఖ్యంగా మధ్యతరగతికి చెందిన వారి జీవితాలు ఇంతే. ఆశించినవేవి అందవు, అందినది ఏడుస్తూ అనుభవించక తప్పదు. ఆనందం సుఖం ఎరగని జీవితాలు, పరిసమాప్తం లేని జీవితాలు, అదృష్టానికి నోచుకోని దౌర్భాగ్యపు జీవులు. ఇవి అంతులేని కథలు, పూర్తి కాని చిత్రాలు. ఇంతే రాజ్యానికి పెద్దగా దుఃఖం ముంచుకొచ్చింది. అంత దుఃఖంలోనూ ఏవో ఆశాకిరణాలు వెలుగుతున్నాయి రాజ్యం హృదయంలో. నిరాశలో ఆశ, ఆశలో నిరాశ. ఏది ముందు ఏది వెనక తన జీవితంలో? తమ జీవితాలు ఎప్పటికో అప్పటికి బాగుపడకపోవు. ఎప్పుడు జీవితం ఇలా గుడ్డుగవలానే ఉండాలని లేదు కదా. ఎక్కడో హృదయాంతరాళాల్లో ఆశ మిణుకుమంటూ మునిగుడు పురుగులాగా వెలుగుతూనే ఉంటుంది. నిరాశ నీడల దానికి రెండింతలా వెలుగు చుట్టూ పరుచుకునుంది. ఎంతటి నిరాశలోనూ ఆశను కలిగించుకోగలది కాబట్టే రాజ్యం ఆ సమయంలో తన లక్ష్యం ఏంటో అటే ఉన్నట్టు ఇంటికి వెళ్లేందుకు బస్ స్టాప్ వైపు సాగిపోతోంది, చలిగాలికి చీర చెంగు తల మీదకు లాక్కుంటూ. అవును, రాజ్యం ఆశావాది, అందుకే ఒంటరిగానైనా నిర్భయంగా సాగిపోతోంది. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఎక్కువ లైకుల ద్వారా శ్రీ కథాసుధ అనే ఛానల్ని మీ లైక్స్ ద్వారా సపోర్ట్ చేయండి. ఉదయం 7 గంటలకి, 11:30 3 గంటలకు 3 భాగాలుగా వచ్చే నవలలు, కథలు, టెక్స్ట్ స్క్రోలింగ్ని తప్పకుండా చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.